శ్రీకృష్ణుని రూపశ్రీరములు వనితలకు ఉత్సవమును కలగజేయు. భర్తలతో కలిసి విమానములలో విహరించడి దేవతా స్త్రీలు అతనిని దర్శించి అతని ప్రతిధ్వనించు వేణుగానమును వినినంతటా మన్మధునిచే తమ హృదయములు కంపించగా ఎంత మోహమునకు గురియకుదురనగా వారి గురుల నుండి విరులు రాలిపోవు, ఓకముడులు జారిపోవు. భాష్యం. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడనే గ్రంథము శ్రీల ప్రభుపాదులు ఇట్లో వ్యాఖ్యానించు. శ్రీకృష్ణుని దివ్య వేణురవము విశ్వము యొక్క అన్ని మూలలకు విస్తరించనని ఈ శ్లోకము సూచించుతున్నది. అంతేకాక ఆకాశమునందు వివిధ రకములకు విమానములు ఎగురుచున్నవని గోపికలు ఎరుగుట ప్రధానమైన విషయం. తమ భర్తల అంకముపై కూర్చొని ఉన్నప్పుడును దేవతా స్త్రీలు శ్రీకృష్ణుని వేణురావమును విని కల్లోలితులైరు కనుక శ్రీకృష్ణుని ఎడ తమకు గల మధుర ప్రేమాకర్షణకు తమ్ము నిందించుకునవలసిన పని లేదని, అతడు తమ గ్రామమునకు చెందిన గోపాలుడే కనుక సహజముగానే తమ ప్రేమ లక్ష్యమగునని గోపికలు తలపోసేది. దేవతా స్త్రీలే శ్రీకృష్ణుని ఎడ ఉన్మత్తులైనప్పుడు కృష్ణుని గ్రామమునకే చెందిన అమాయక గోపవనికలు అతని ప్రేమమయ చుక్కులతే అతని వేణురవముచే తమ హృదయములు పూర్తిగా జయింపబడక ఎట్లుండగలరు. శ్రీకృష్ణుని ఎడ తమ భార్యలకు కల ఆకర్షణను గమనించియు దేవతలు అసూయ చెందలేదని కూడా గోపికలు భావించేది. వాస్తవమునకు దేవతలు నిర్మలమునకు సంస్కృతి బుద్ధి కలిగినట్టి వారు. అందువలన విమాన విహారమునకు వెడలినప్పుడు వారు శ్రీకృష్ణుని దర్శనార్థము తమ భార్యలను కూడా వెంట తీసుకుని వెడలొచ్చుంది. ఇంకొక ప్రక్క మన భర్తలు అసూయపరులు కనుక తుచ్చమగు లేడి అయినను మనకన్నను శ్రేష్టమైనది. దేవతా స్త్రీలు కూడా పరమ భాగ్యవంతులు కాగా మధ్యస్థ స్థితిలో ఉన్న దీనమత్తులమగు మనము పరమ దురదృష్టవంతులము అని గోపికలు తలచేది. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతార్థ స్వామినిధి నామినే. నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణం నిరీక్ష వనితోత్సవరూపశీలం శ్రుత్వా చ తత్కృణిత వేణువివిక్తగీతం. దేవ్యో విమానగతయ స్మరనుసారా ప్రస్యత్కృష్ణోకపరాం ముహుర్వినివ్యా. శ్రీకృష్ణుని రూప శ్రీరములు వనితలకు ఉత్సవమును కలగజేయును. భర్తలతో కలిసి విమానములలో విహరించడి దేవతా స్త్రీలు అతనిని దర్శించి అతని ప్రతిధ్వనించు వేణుగానమును వినినంతట మన్మధునిచే తమ హృదయములు కంపించగా ఎంత మోహమునకు గురియగుదురనగా వారి కొడుల నుండి విరులు రాలిపోవును, ఓకముడులు జారిపోవును. కృష్ణ అంటే అర్థమైంది సర్వాకర్షణీయుడు. ఆ సర్వాకర్షణీయుడైనటువంటి భగవంతుడు బృందావనంలో ఉపస్థితమైనప్పుడు ఆయన దర్శనాన్ని కోరి దేవతలు కూడా సతీ సమేతముగా పుష్పక విమానములలో వచ్చి భగవంతుని
దర్శిస్తూ ఉన్నారు. ఒక సామాన్యమైన సెలబ్రిటీనే ఏదైనా ఊరికి వస్తే అందరూ కులవమని పరిగెత్తుకోగలుగుతారు. చూడాలా మా చేతిలో ఉన్నాం, అది చేయుంటే విధం పరవశించుకుంటారు. అటువంటిది కృష్ణుడు ఆయన పేరులోనే సర్వాకర్షణీయుడు. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఆ ఊర్లో ఆకర్షణీయమైన వ్యక్తులుగా కొంతమంది ఉంటారు, ఆ రాష్ట్రంలో ఆకర్షణీయమైన వ్యక్తులుగా కొంతమంది ఉంటారు, ఆ దేశంలో ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులుగా కొంతమంది ఉంటారు. కానీ అఖిలాంత కోటి బ్రహ్మాండాల్లో ఆకర్షణీయమైనటువంటి ఏకైక వ్యక్తి ఆ కృష్ణుడు ఒక్కడే. అఖిలాంత కోటి బ్రహ్మాండాలు, ఒక ఊరు, ఒక గ్రామము, ఒక రాష్ట్రము, ఒక దేశము, ఒక ప్రపంచం కాదు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అత్యంత ఆకర్షణీయమైనటువంటి ఏకైక వ్యక్తి ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడు. అందుకనే ప్రభుపాదులు వారు వర్ణిస్తారు, షడైశ్వర్యస్య సమగ్రస్య అంటే సంపూర్ణ కీర్తివంతుడు భగవంతుడు. ఆయన కీర్తి కేవలం ఇక్కడ ఒక దగ్గరే కాదు, అన్ని దగ్గరలా ఆయన కీర్తి అపారమైన అనంతమైన కీర్తివంతుడు భగవంతుడు. ప్రభుపాదులు వారు అక్కడ కూడా వివరిస్తారు, ఒక ధనికుడు ఉంటే ఆ ఊరికి ధనికుడు, ఆ రాష్ట్రానికి ధనికుడు, ఆ దేశానికి ధనికుడు, మేబీ ప్రపంచానికి ధనికుడు. కానీ భగవంతుని యొక్క ఐశ్వర్యం ఏంటయ్యా అంటే ఈ సృష్టి అంతటికీ ఆయనే ప్రభువు, యజమాని. ఈ సృష్టి అంతటికీ కూడా అబ్బా ఆయనకు 10 ఎకరాలు ఉందండి, 10 ఎకరాలు, ఆయనకు 100 ఎకరాలు ఉందండి, ఆయనకు 500 ఎకరాలు ఉందండి. భూమి మాత భూమి గీతలో అనుకుంటుందంట. ఈ ఇంద్రాయిలు పిచ్చోళ్ళు సొమ్ము ఒకటిది సొప్పు గదిలాగా ఉంది. ఈ సృష్టిలో ఉన్న భూమి బ్రహ్మాండము అన్నీ ఆ దేవదేవుడివి. మధ్యలో వీళ్ళు ఇది నాది నాది అని కొట్లాడుకుంటా ఉన్నారు పిచ్చోళ్ళు. భూమి మాత చెప్తున్నారు ఇది నాది నాది అని కొట్లాడుతున్నారు పిచ్చోళ్ళు. అసలు ఇవన్నీ వీళ్ళెవరికి కాదు, వీటన్నిటికీ కూడా నిజమైనటువంటి యజమాని ఎవరు అంటే ఆ కృష్ణుడు. ఆమెకు నవ్వు వస్తుందంట. వీళ్ళు భూమి కోసం కొట్లాడినప్పుడు అన్నదమ్ములు ఎవరో వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఈయన నవ్వుకుంటుందంట. సరే మీరు కాదున్నారు ఆయన భూదేవి. మరి ఆ భూదేవికి పతి ఎవరు? శ్రీపతి. ఆయన పతి. ఆమెను వీళ్ళు నాది నాది అని అనుకుంటూ ఆ మధ్యగా నేను అనుకుంటుంది, నేను నీ దానిని కాదు, నా స్వామి వేరే. సో ఈ రకంగా మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో ఏది కూడా నాది అనుకునే దానికి లేనే లేదు, అన్నిటికీ ప్రభు. అందుకనే నేను ఒకసారి చెన్నైలో ఒక ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన డోనర్, చాలా రోజుల నుంచి బ్రతిలాడుతూ ఉన్నాను, రండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి. వెళ్తే ఇల్లంతా కూడా కృష్ణమయం అన్నమాట. ఎక్కడ చూసినా కృష్ణుడి విగ్రహాలు, కృష్ణుడి మంచి మంచి చిత్రపటాలు, ఎక్కడ చూసినా కృష్ణుడు, ఎటు చూసినా కృష్ణుడేనా. నేను అన్నాను, ప్రభుజీ మీరు మీ ఇంట్లో కృష్ణుడిని చాలా బాగా పెట్టుకున్నారు అని చెప్పాను. స్వామీజీ ఒక్క సవరణ నన్ను క్షమించండి, మీ మాట కట్టుబడుతున్నాను అన్నాను. ఏంటి అన్నాను. మా ఇంట్లో కృష్ణుడిని పెట్టుకోవడం కాదు, కృష్ణుడి ఇంట్లో మేము ఉంటున్నాము. మా ఇంట్లో కృష్ణుడిని పెట్టుకోవడం కాదు, కృష్ణుడి ఇంట్లో నేను ఉంటున్నాను. ఇది ఆయన ఇల్లు, నేను ఉంటున్నాను. అది అండర్స్టాండింగ్, అది అండర్స్టాండింగ్. ఆయన మళ్ళా ఇంకో మాట అన్నాడు, ఇది నా అంతటా నాకు కలగలేదు స్వామి అన్నాడు. మీ స్వామీజీ ప్రభుపాదుల వారి గ్రంథాలు చదివిన తర్వాత నాకు ఈ సాక్షాత్కారం. మీ స్వామీజీ ప్రభుపాదుల వారి గ్రంథాలు భాగవతం అవన్నీ మెంబర్ అయితే డోనర్ అయితే ఇచ్చారు కదా, అది చదివిన తర్వాత నాకు ఈ సాక్షాత్కారం కలిగింది.
నాకు ఈ సాక్షాత్కారం. ఆధ్యాత్మిక జగత్తును ఎట్లా చూడాలా అనేటువంటి దృష్టి మనకిచ్చినటువంటి వ్యక్తి శిల ప్రభుపాదులు. ఎట్లా చూడాలా ఆ కళ్ళు ఇచ్చాడు ఆయన. లేకపోతే అసలు కృష్ణుడు అంటే రకరకాల ఒపీనియన్స్ అందరికీ, ఏదేదో పిచ్చి పిచ్చి ఒపీనియన్స్. అసలు కృష్ణుడు అంటే ఏంటి అనేటువంటిది ఆయన్ని ఎట్లా చూడాలా. నేను మొదట ప్రభుపాదుల వారి గ్రంథాలు చదువుతూ ఉంటే ప్రభుపాదుల వారు ఒకటి రాస్తారు, ఈ సృష్టిలో ఎంత అర్థమైందన్న చూడు, అది చాలా అద్భుతంగా ఉంది, నీ కళ్ళు లాగేస్తున్నాయి చూడాలని చెప్పి. కానీ ఆ అందాన్ని సృష్టించిన వాడు, ఈ అందమే ఇట్లా ఉంటే ఆ అందాన్ని సృష్టించిన వాడు ఇంకెంత అందగాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆ అందగాడే కృష్ణుడు. ఇప్పుడు ఎవరైనా పిల్లవాడు తెలివితేటలతో ఉంటాడు, వాళ్ళ నాన్న కూడా తెలివైనాడు. అప్పుడు మామూలుగా జనరల్గా జనాలు సింహం కడుపున సింహం అయిపోతుందండి, పులి కడుపున పులి అయిపోతుందండి. మరి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్తూ ఉండండి, కొండలు, పర్వతాలు, పచ్చిక బయళ్ళు, చెట్లు ఎంత అద్భుతంగా ఉంటాయి. మనం చార్ధామ్ యాత్ర వెళ్ళాం, అక్కడ మంచు కొండలు, ఆ అద్భుతం, ఆ నదులు, సెలయేర్లు మారుతూ ఉంటే అది చూస్తూ ఉంటే ఆ ఒక్కొక్క పర్వతం ఎట్టు ఉందంటే చూడాలి, పెద్ద పెద్ద పర్వతాలు, వాటి మీద మంచు. మా మదర్ని ఫస్ట్ నేను తీసుకెళ్ళినప్పుడు చార్ధామ్ యాత్రకి ఈ ఐస్ కొండల పక్క నుంచి వెళ్తా ఉంటే అమాయకంగా చెప్తా ఉంటాను. ఆమె ఏమంటుందంటే పక్కన ఉన్నది ఒకటి కళ్యాణి మాత్రం వాళ్ళతో అంటా ఉంటాను, అమ్మాయి మనకు దేశం అంతా ఐస్ ఇక్కడ నుంచే సప్లై ఇవ్వమంటుంది అమ్మాయి, మనకు దేశం అంతా ఐస్ ఇక్కడ నుంచే సప్లై ఇవ్వమంటుంది అమ్మాయి అని చెప్పండి. అంటే అంత ఐస్, అంత కొండలు, అంత అద్భుతం, అది చూస్తూ ఉంటే అవునురా ఆయన మన దేవుడు విశ్వాంతరాత్ముడు, ఆయన అనంతుడు. ఈ ప్రకృతి చూస్తూ ఉంటే అద్భుతం, అద్భుతం, పరమాద్భుతం. ఇంత గొప్ప ప్రకృతిని సృష్టించినటువంటి ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, ఆయన శక్తి అనంతమైనటువంటిది. ఇవన్నీ అర్థం. అట్లా చూసేటువంటి దృష్టి మనకెవరిచ్చారు? శిల ప్రభుపాదులు. శిల ప్రభుపాదులు ఆయన యొక్క రూపలావణ్యం, కృష్ణుడి యొక్క రూపలావణ్యం మనకు తెలియదు. కానీ ఈ భాగవతం ద్వారా ప్రతి అంశము కూడా అమృతత్వం, అమృతత్వం. ఆయన మురళి గానము అది జీవుడికి జీవశక్తినిస్తుందంట, జీవుడికి జీవశక్తినిస్తుంది ఆ మురళీ గానం. ఆ మురళీ గానంతోనే అచేతనమైన ఈ జగత్తు చేతనంగా మారుతుంది. భగవంతుడు ఇది అచేతనం, జీవుడు లేకపోతే అచేతనం. దీనికి చైతన్యం ఉందా? లేదు. కానీ కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక జగత్తులో ఆయన కూర్చునేటువంటి సింహాసనం కూడా జీవుడే, జీవుడే. భగవంతుడు బాగా ఆడుకుంటాడు గోపాలతో. ఆయన కనిపిస్తుంది, కొంచెంసేపు కూర్చోవాలి. అప్పుడు అది ఒక గోపాలుడు చక్కని ఒక మంచి సింహాసనం లాగా మారిపోతాడు. భగవంతుడి కోసం ఒక సింహాసనం లాగా మారిపోతాడు. భగవంతుడు చేశాడు. ఆ భగవంతుడు ఆ సింహాసనం మీద కూర్చుంటే ఆ స్పర్శ మామూలుగానే ఈ యొక్క జీవులకి స్పర్శ పట్ల చాలా ఆకర్షణ. స్త్రీకి పురుషుడు స్పర్శ, పురుషుడికి స్త్రీ స్పర్శ చాలా ఆకర్షణ. ఒక ఇంద్రియాల్లో అదొక ఇంద్రియం. దానికోసం జన్మలు 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 మనం ఇక్కడ పడి అల్లాడుతూ ఉన్నాం. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి చెప్తాడు, మా టీచర్ చెప్పాడు కామం వల్లే ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉంది అని. నేను దాన్ని తిరస్కరించానంటాడు. ప్రభుపాదుల వారు అంటాడు, మీ టీచర్ చెప్పింది కరెక్టే, ఎందుకు తిరస్కరించావు? కామం వల్లే ప్రపంచం నడుస్తూ. అటువంటి దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆయన యొక్క స్పర్శ ఆ సింహాసనం మీద కూర్చుంటే ఆ జీవుడికి, ఆ యొక్క గోపాలుడికి పూర్ణత్వం చాలు ఆనందం.
ఆయన యొక్క స్పర్శ ఆనందం, ఆయన యొక్క వేణు ఒక ఆనందం, ఆయన యొక్క చూపు ఒక ఆనందం, ఆయన యొక్క నవ్వు ఒక ఆనందం. గోపాల్ చింపులో చెప్తారు, భగవంతుడు మన నిద్రపోతే ఈ టెన్షన్లతోటి ముఖం చిక్కెత్తుకొని పడుకుంటాం. ఇట్లా భగవంతుడు నిద్రపోతేనంట చిరుమందహాసం అట్లా నవ్వుతూ నిద్రిస్తూ ఉంటాడు. ఆ యశోదమ్మ చెప్తుంది, ఉద్ధవుడు వెళ్ళి నందబాబాతో అంటాడన్నమాట, ఏమయ్యా నీ కుమారుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దేవదేవుడు అంటే పిచ్చోడయ్యని నాకు చెప్పదు. నేను మనసులో వాడు చేసే లీలలన్నీ గుర్తొచ్చి పిచ్చి బట్టి బెడ్రూమ్లోకి వెళ్తాను. ఆ పట్టు పాన్పు మీద, బంగారు పాన్పు మీద నా చిన్ని కృష్ణుడు పవళించి చిరుమందహాసంతో నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ ఏ యొక్క లీల కానీ ఏ యొక్క అంశం కానీ అది చూస్తూ ఉంటే ఆకలి దప్పిక ఇవేవి కూడా ఉండవు జీవుడికి. ఆధ్యాత్మిక జగత్తులో ఆకలి ఉండదంటారు, దప్పిక ఉండదంటారు, అలసట ఉండదంటారు. ఎందుకోసం ఉండదు అంటే ప్రతి అంశం చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా పూర్ణామృత ప్రతి పదం పూర్ణామృత స్వాదనం. ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినటువంటి ఆనందం ఆ నిత్య సాంగత్యంలో, కృష్ణుని సాంగత్యంలో జీవునికి లభిస్తుందన్నమాట. పూర్ణత్వం ఆయన చూస్తూ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ చెప్తున్నారు, దేవతలు వాళ్ళ భర్తల పక్కన కూర్చొని ఉన్నారు, కొంతమంది ఆ భర్తల తొడల మీద కూడా కూర్చొని ఉన్నారు. కానీ ఆ కృష్ణుడి యొక్క వేణుగానం విన్న తక్షణమే వాళ్ళు ఆ మన్మధుడితో ప్రేరేపింపబడినటువంటి మోహానికి గురి అయి తన్మయత్వం చెందుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళా మనం ప్రాపంచిక దృష్టితో అర్థం చేసుకునే దానికి అవకాశం లేదు. ఇక్కడ మళ్ళా కామం లేదు, అసలు కామం లేదు. ఆధ్యాత్మిక జగత్తులో కామం అన్నదే లేదు. కేవలం ఆ ప్రేమ, ఆ కృష్ణుని పట్ల ఆకర్షణ. జీవుడికి ఆయన్ని చూస్తే, ఆయన వేణువు వింటే వాడిలో ఉన్నటువంటి సర్వ కోరికలు పూర్ణత్వాన్ని చెంది తన్మయత్వం చెందుతాడన్న. భగవంతుడిని చూస్తే చాలు వాడికి పూర్ణత్వం వస్తుంది, హృదయం నిండిపోతుంది. ఇంకా ఏమన్నా ఉందయ్యా నీ కోరిక అంటే నాకేం అవసరం లేదు, ఏం కావాలి, ఏమన్నా కావాలా, నాకేం అవసరం. కృష్ణుడు వేణుగానం వింటే చాలు వాడికి పూర్ణత్వం వచ్చేస్తుంది. కృష్ణుడు మాట్లాడితే చాలు వాడికి పూర్ణత్వం వచ్చేస్తుంది. ప్రతి అంశంలో కూడా పూర్ణామృత స్వాదనం, పూర్ణ అమృతాన్ని ఆస్వాదించిన వ్యక్తి. ఎవడన్నా మంచి ఫీస్ట్ అనమాట, బ్రహ్మాండంగా అన్ని రుచికరమైన భక్ష్యాలు పూర్తిగా తిన్నాడు అనమాట. అప్పుడు మనం వెళ్ళి అంటాం, అయ్యా ఒక ముక్క భోంచేద్దురా. లాస్ట్లో గులాబ్ జామున్, రసగుల్లా ఫుల్గా కావాలి. ఎవడైతే పూర్తిగా ట్యాంకీ ఫుల్ చేసేస్తే వాడిని ఎంత బతిలాడినా కానీ నీకేమన్నా కావాలా అంటే అదే. అట్లాగే ఆ కృష్ణుని సాంగత్యంలో పూర్ణత్వం వాడికి ఇంకేమన్నా కావాలంటే ఏమో. అందుకనే ఈ సాధువులు, మునులు వాళ్ళందరూ కూడా సింపుల్ గా ఎట్లా జీవించగలిగారు అంటే వాళ్ళు అణువణువులో కూడా, ప్రతి పదములో కూడా ఆ పూర్ణ అమృతాన్ని ఆస్వాదించడం వల్ల వాళ్ళు కంటెన్మెంట్, సంతృప్తికరమైన జీవితం. బయట వాళ్ళు చిన్న బొజ్జి కట్టుకొని ఉండొచ్చు, లేకపోతే చిన్న అంగవస్త్రం కట్టుకొని ఉండొచ్చు, చెట్టు కింద జీవిస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు అనుభవించేటువంటి ఆ అమృతత్వం ఏదైతే ఉందో, కృష్ణ భక్తిలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ మాధుర్యంతో పోలిస్తే ఏది యంత్ర పదవి కూడా తుచ్చమే, బ్రహ్మ పదవి కూడా తుచ్చమే, అవన్నీ కూడా తుచ్చమే వాళ్ళకి ఆ కృష్ణ భక్తిలో ఉన్నటువంటి ఆస్వాదన. కృష్ణుడు అక్కడ సామాన్యమైనటువంటి గోపబాలుడు. మరి దేవతల యొక్క పరిస్థితి ఏంటి? అష్టైశ్వర్య భోగాలు ఉన్నాయి వాళ్ళకి దేవతలు. వాళ్ళు పుష్ప విమానంలో విహరిస్తూ ఉన్నారు. కృష్ణుడు సామాన్యమైన గోపబాలుడు. ఆ పుష్ప విమానం నుంచి కృష్ణుడు చూశారు. దేవతల కన్నా మనం అనుభవించేటువంటి భోగం ఏమన్నా పెద్దదా, గొప్పదా?
కాదు కదా. కానీ ఆ దేవతా స్త్రీలు ఆ కృష్ణుడిని చూసిన తక్షణమే ఆనందభరితమైపోతున్నారు. అందుకనే గోపికలు చెప్తూ ఉన్నారు, బ్రహ్మని నిందిస్తూ ఉన్నారు, ఏమయ్యా బ్రహ్మ, నీకు అసలు సృష్టించడం వచ్చా? ఈ కనురెప్పలు ఎందుకు పెట్టావు? క్షణిక కాలం ఆ కనురెప్పలు మూసినప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపం భగవంతుడిని మిస్ అయిపోతున్నాను. ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా స్వామిని చూస్తూ ఉండేవాళ్ళం. మనం కూడా ఈ భక్తిలో చేసే సాధన తీవ్రతను చెందుతూ ఉంటే ఆ గోపీనాథుడిని చూసిన తక్షణమే మనకు ఎట్లా ఉండాలంటే చైతన్య మహాప్రభు చెప్తారు కదా, నయనం గలదశ్రుదారయ వదనం గద్గద హృదయాగిర కులకై నిచితం గొప్ప కదా తవనామగ్రహణే భవిష్యత్తు. ఆయన్ని చూడగానే నయనం గలదశ్రుదారయ వదనం గద్గద హృదయాగిర. ప్రభుపాదులు వారు చెప్తారు, ఇద్దరు స్త్రీ పురుషులు ఆకర్షించుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో మోహం ఎంత ఇదిగా ఉంటుంది అంటే, సుబ్బారావుకి సుబ్బమ్మ అనగానే ఈయన పుట్టించుకోద్రా అంటారు, సుబ్బమ్మ దగ్గర సుబ్బారావు అనగానే ఆమె పులకించిపోతుంది అనమాట. ఆ ఆకర్షణ, ఆ సేమ్ ఇది ఆ కృష్ణుని పట్ల కలగాలి. భక్తి అంటే ఏంటి అంటే మన యొక్క చైతన్యాన్ని భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చుకోవడమే భక్తి యోగం. ఏదైతే ఆకర్షణలు ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణుడి పక్కకు మరలాల, దాన్నే భక్తి యోగం అంటారు. భక్తి యోగం అంటారు. అది ఎప్పుడు కలుగుతుందో అప్పుడే పూర్ణత్వం. మామూలుగా ఏదైనా భౌతికమైనటువంటి గీతాలు వినడానికి ఇష్టపడుతూ ఉంటారు జనాలు, కానీ అది పోయి కృష్ణ కీర్తన వినడానికి ఎప్పుడైతే వీడు ఆకర్షితుడు అవుతాడో అది భక్తి యోగం. ఇప్పుడు మనం ఏదన్నా ఇంతకుముందు రోజు సినిమాకి పోయే వాళ్ళు కూడా ఉంటారు, సినిమా పాటలు వినేవాళ్ళు కూడా ఉంటారు, కానీ ఇప్పుడు అది వినాలంటే ఎందువల్ల నామరుచి కొంచెం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆ నామరుచి కలిగింది కాబట్టి మనకేంటి అంటే ప్రాపంచికమైన శబ్దాలు ఇష్టం లేదు. ఇంతకుముందు సినిమాలు కాలక్షేపాలు వీటికెళ్ళేవాడు. మనకి ఇప్పుడు ముఖ్యమైన కాలక్షేపం ఏంటి? ఆదివారం అయితే గుడికి వెళ్ళి మంచి కీర్తనలో పాల్గొని మంచి ప్రవచనం వేసి హ్యాపీగా ఇంటికి వెళ్తే సండే సక్సెస్. కానీ ఇంతకుముందు సండే సక్సెస్ వేరే, ఇది కాదు. కారణం ఏంటి? ఈ ప్రభుపాదుల వారి తత్వం లోపలికి వెళ్ళి మన ఆకర్షణ ప్రయారిటీ మారింది. ఉన్నత రుచి. ప్రభుపాదుల వారు చెప్తారు, చిన్నప్పుడు మనం బుడ్డీలతో ఆడుకునే వాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా ఒక బుడ్డి ఉంటది. మన తులసి కూడా నేను బొమ్మ ఇచ్చాను, పట్టుకొని తిరుగుతూ ఉంటది, అప్పుడు చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మరి మీరు ఎవరు బుడ్డీలు తేవలేదేంటి? చిన్నప్పుడు అందరూ ఆడినవాళ్ళే కదా, మరి ఇప్పుడు తీసుకురాలేదు. కారణం ఏంటి అంటే దాని మీద చేసుకోలేదు. అప్పుడు ప్రాణం లేని బొమ్మలతో ఆడుతున్నాం, ఇప్పుడు ప్రాణం ఉండే బొమ్మలతో ఆడుతున్నాం. మనం టేస్ట్ మారింది. సో మనం ఇప్పుడేంటి అంటే ఆ హయ్యర్ టేస్ట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ప్రభుపాదుల వారు ఒకటే చెప్తారు, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటినీ కూడా తొలగించాలా అంటే సమాజం మధ్యలో కృష్ణుడిని పెట్టుకోవాలా. అప్పుడు లోయర్ టేస్ట్ అన్ని పోతాయి, ఆ హయ్యర్ టేస్ట్ డెవలప్ చేసుకుంటారు. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళినప్పుడు థామ్స్కిన్ పార్క్ లో కూర్చొని ఆయన సంకీర్తన చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి మొట్టమొదట ఎట్లా వచ్చారు? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వచ్చి ఆ కీర్తనలో డాన్స్ చేస్తూ
ఒకరొకరు చేతులు పట్టుకొని ఎగురుతూ, ఇంకోరు ధూమపానం చేస్తూ, ఇంకోరు చేతిలో బాటిల్ పట్టుకొని. ప్రభుపాదులు గారు ఏమనలేదు, మహానుభావం. కానీ అది ఇప్పుడు మీ టైము, నా టైం వస్తుంది. ఆయన ఏం చేశారంటే, అది ఎవరికి తెలియదు, నామం శక్తి ఏంటో తెలియదు. ఇప్పుడు మామూలుగా మెడిసిన్ అంటే ఇంజక్షన్ అయితే ఇంజక్షన్ వేసుకోవాలా, టాబ్లెట్ అయితే టాబ్లెట్ వేసుకోవాలా, అది తెలుస్తుంది. మనం ఇంజక్షన్ ఇస్తున్నాము, టాబ్లెట్ వేసుకోవాలా తెలుస్తుంది అన్నమాట. కానీ ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి టాబ్లెట్ ఏంటి అంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు అనమాట ఆ టాబ్లెట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ నామ సంకీర్తన అన్నటువంటి ఔషధం వాళ్ళ చెవులోకి పోతా ఉంది. పోతా ఉంటే మామూలుగా చెప్పేస్తే ఇంజక్షన్, చెప్పేస్తే టాబ్లెట్, అసలు ఏం అర్థం కాదు. ఏదో బాగుందని వెళ్ళారు, కీర్తనలో పాల్గొన్నారు. అది ఆ హరినామ సంకీర్తన అన్నటువంటి ఔషధం వాళ్ళ హృదయాల్లోకి ప్రవేశించి ఏం చేసింది అంటే, వాళ్ళు దాన్ని వదిలేటట్టు చేసింది, స్త్రీ సాంగత్యం వదిలేటట్టు చేసింది. ఆ నామం ఎంత శక్తివంతమైంది అంటే, కొన్ని రోజులు అయ్యేసరికి వాళ్ళు ఏంటి, చేతిలో సిగరెట్లు లేవు, బాటిల్స్ లేవు, పక్కన గర్ల్ ఫ్రెండ్స్ లేరు, చేతిలో జపమాలు వచ్చేసాయి, తాళాలు వచ్చేసాయి, మృదంగలు వచ్చేసాయి, తిప్పీలు పోయాయి, పిలకలు వచ్చేసాయి, కోట్లు సూట్లు పోయాయి, దోవతలు కుర్తాలు వచ్చేసాయి, ముఖానికి లక్ష్మీ కళ లేకుండా శ్మశాన కళతో ఉండేటువంటి వాళ్ళ ముఖాల మీద వైకుంఠ కళ తిలకాలు వచ్చేసాయి, కంటి మాలలు వచ్చేసాయి. అందరూ కూడా వైకుంఠ వాసుల్లాగా అద్భుతంగా మార్పు చెంది వాళ్ళందరూ కూడా కీర్తనలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నా జీవితంలో చాలా మందిని చూశాను నేను. ఏం చూశాను అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిసినప్పుడు అంటారనమాట, గురువుగారు మీ సంస్థలో ఏదో మ్యాజిక్ ఉంది, వాడు మారుతాడని మేము అనుకోలేదా, అసలు ఎట్టా మార్పు వచ్చేసిందంటే అసలు ఇంక చెప్పలేం లేదు, అంత మార్పు వచ్చింది. నేను కూడా చెప్పలేదు అంటే వాళ్ళకి షాక్ అనమాట.
అరే ఇంత మార్పు వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే ప్రభుపాదుల వారు ఆ హిప్పీల్ని మార్చారు. కేవలం ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఆయుధం ఏంటి అంటే కేవలం నామ సంకీర్తన, నామ సంకీర్తన. మరి నామానికి ఎందుకంత శక్తి ఉంది అంటే అది యుగ ధర్మం. హృదయ ధ్యాయతో విష్ణు త్రేతాయా జగతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరికీర్తన. ఆ హరికీర్తన యుగ ధర్మం. అందుకే దానికి అంత శక్తి ఉంది, దానికి అంత శక్తి ఉంది. రకరకాల ఆలోచనతో వచ్చిన వ్యక్తులు ఉంటారు, కానీ చివరికి ఏంటి అంటే ఆలోచనలు మారిపోతాయి. ధ్రువుడు ఆయన ఎందుకు వచ్చాడు తపస్సుకి? సవతి తల్లి అవమానించింది, సురుచి అవమానించింది. క్షత్రియ పుత్రుడు కదా, ఆవేశంతో రగిలిపోతూ ఉన్నాడు, ముసలు కొడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాల వయసులో కూడా ఏమని అంటే ప్రతీకారం తీర్చుకోవాలా. ఆమె ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా కానీ ఒక్క మంచి మాట చెప్పిందంట. ఏమని చెప్పిందంటే నా గర్భంలో పుట్టాలంటే ఆ శ్రీహరి అనుగ్రహం ఉండాలి కంట. అప్పట్లో చూడండి, ఒకవేళ దుర్మార్గంలో కూడా ఎంత మంచి సలహాలు ఉంటాయి. తల్లి దగ్గరికి వచ్చి తన్నిందామంటే సత్యం అని చెప్పింది. పోయి తపస్సు. అయితే నువ్వు తపస్సు చేయి, కానీ ఎవరి కీడు ఆశించి నువ్వు తపస్సు చేయదు. ధ్రువుడి యొక్క తల్లి పేరేంటి? సునీతి. ఈమె దగ్గర నీతి ఉంది, ఆమె దగ్గర రుచి ఉంది. సునీతి. అందుకని నీతి చెప్పింది, నువ్వు తపస్సు చేయి, ఎవరి కీడు ఆశించద్దు, ఎవరి కీడు ఆశించద్దు. నేను వస్తున్నాడు. నారదుడు రెడీగా ఉన్నాడు, ఎదురెళ్ళాడు. ఏమి బాగా ఏంటి విషయం జరిగింది చెప్పాడు. నేను తపస్సు చేయాలి, నారాయణ తల్లేవాడు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వయసు ఎంత? ఇది కరెక్ట్ గా ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భౌతిక జగత్తులో ఉన్నటువంటి పెద్దల కోసం గొప్ప సందేశం ఇది. పిల్లోడు ఏదైనా మంచి మార్గంలోకి వెళ్తే ఆయన కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఒకసారి హైదరాబాద్ లో ఉంటే తిరుపతిలో ఉన్నప్పుడు ఒక పిల్లోడు వచ్చి టెంపుల్ ఆత్మ సాక్షాత్కారం పుస్తకం చదివి టెంపుల్ వచ్చి జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోతే వాళ్ళ అమ్మ నాన్న రౌడీని అందరినీ తీసుకొని వచ్చేసి ఆశ్రమంలో దూరేసి పెద్ద గొడవ చేసేసి టెంపుల్ ముందు ధర్నా చేసి అది చేసి వాడిని తీసుకెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయాడు. నేను ఒకసారి తిరుపతి నుంచి హైదరాబాద్ అధ్యక్షుడిగా అక్కడికి వెళ్ళాను. ఇట్లాగే భాగవతం క్లాస్ ఇస్తే ఒక పిల్లోడు పెద్ద గడ్డం పెంచుకొని కూర్చొని ఉన్నాడు. ఆయన ప్రవచనం అయిపోగానే వచ్చి నాకు ప్రణామం చేశాడు. ప్రభుజీ గుర్తుపెట్టారని. గుర్తుపట్టేటట్టు లేవు కదా, ఎవరో రావట్లేదు, పెద్ద గడ్డం అంతా ఉంది అని చెప్పాను. అంటే అప్పుడు గుర్తు చేశాడు. నేను నంద్యాల నుంచి అప్పుడు వచ్చి తిరుపతిలో జాయిన్ అయ్యాను కదా, మా పేరెంట్స్ వచ్చి బలవంతంగా తీసుకెళ్ళిపోయారు కదా, ఏమైపోయింది అయిపోయానంటే ఏదో భౌతిక జగత్తు అంత మాయ అది ఇది అన్నాడు. మీరు అటు సైడ్ ఏమైనా వస్తే నేను ఏదైనా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాను, మా ఊళ్ళో కూడా ప్రచారం అది సాగనివ్వండి, అది ఇది అని చెప్పాడు. సరే అని చెప్పి నేను అటు సైడ్ రాయలసీమ అటు సైడ్ అంతప్పుడు ఎక్కువ ప్రచారానికి చేస్తూ ఉన్నాను. అప్పుడు ఒకసారి ప్రొద్దుటూరులో ఏదో మందిర నిర్మాణం అయిపోయి ఓపెనింగ్ నన్ను పిలిస్తే అప్పుడు ఎట్లాగో దారిలోనే కదా నంద్యాలలో కూడా ప్రోగ్రామ్ అప్పుడు ఏదైనా అరేంజ్ చేస్తే చేద్దామని 2-3 నెలల తర్వాత ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అబ్బాయి పేరుతో ఉన్నాడా అంటే వాళ్ళ మదర్ ఎత్తాడు. లేడు స్వామి అని చెప్పాడు. ఎప్పుడు వస్తాడు? ఇంకా రాడు స్వామి అంటూ ఏడుపోతుంది. ఏమైందమ్మా? ఆడు ఏదో కంప్యూటర్ బిజినెస్ చేశాడు, అక్కడేదో ఒక అమ్మాయితో పరిచయం అయింది, అదేదో విఫలించింది, దానివల్ల సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అన్నాను, అమ్మా ఆ రోజు కృష్ణుడికి మీ బిడ్డనిచ్చినా కానీ జరుగుండేది కాదేమో, మీరు మేము తీసుకొని వెళ్ళి బలవంతంగా ఆయన మీ దగ్గర పెట్టుకున్నాను, ఇప్పుడు ఇది పే చేయాల్సి వచ్చింది, అర్థమైంది. ఒక్కోసారి చాలా మంది ఏంటి అంటే ఈరోజు యువత అంతా కూడా విపరీతంగా చెడు మార్గాల్లో వెళ్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం?
ఒక మంచి జీవిత విధానాన్ని బోధిస్తూ ఉన్నాం. అరే చెడుకు దూరంగా ఉండి మంచి అలవాట్లతోటి ఒక మంచి మార్గంలో వెళ్ళమని చుట్టూ తప్పేముంది లేదు. అన్ని రకాలుగా కూడా కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే అనుసరిస్తాడో వాడు ఉద్ధరింపబడతాడు. ప్రభుపాదులు వారు పెట్టినటువంటి నియమాలు ఎంత చక్కగా, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, ఇవన్నీ ఆయన మానవతా విలువల్ని కాపాడడం కోసం ఈ నియమాలు పెట్టారు. చాలా మంది ఆధ్యాత్మిక సంస్థలు, నేను ఇక్కడ కూడా ఉపన్యాసాలు అప్పుడప్పుడు ఇంటూ ఉండేవాడు, వాళ్ళు చెప్తా ఉంటారు, నువ్వు ఏమన్నా చేయి పర్వాలేదు, మా దగ్గరికి వచ్చి మేమేదో చేసేస్తాం. ఏం చేస్తావు నువ్వు? ఏమన్నా చేయి పర్వాలేదు, కలియుగం కదా చేయకుండా ఉండలేము. మళ్ళీ వాళ్ళే కలియుగమైనా, త్రేతాయుగమైనా, ద్వాపరయుగమైనా, సత్యయుగమైనా మంటల్లో చేయబెట్టే కాలుతుంది. అర్థం చేసుకోండి, కాలకుండా ఉండదు. కానీ జాగ్రత్త పడాలి, పెట్టకుండా ఉండాల. అంతేగాని వర్షాకాలం అని చెప్పి వర్షంలో చచ్చిపోతామైంది, గొడుగు పట్టుకోము, రెయిన్ కోట్ వేసుకోము. లేదండి వర్షాకాలం అందుకని కడుతూనే పోవాలా, జలుబు జ్వరం వచ్చి దగ్గు వచ్చి చేస్తాం. తెలివిచ్చాడు భగవంతుడు, గొడుగు పట్టుకో. మరి కలియుగం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కృష్ణ కవచం ధరించు, కృష్ణ కవచం ధరించు. ఆ కృష్ణ కవచం ఏంది? కృష్ణ చైతన్యం, దాన్ని ధరించు. కలి నీ దగ్గరికి రాదు. ప్రభుపాదులు వారు ఏం చెప్పారు? చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్ యహా కృష్ణతః నహి మాయార అధికార్. కృష్ణుడు సూర్య సమానుడు, మాయ అంధకారం. సూర్యుడు ఎక్కడుంటే అక్కడ చీకటికి తావు లేదు, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మాయకు తావు లేదు. ఇది చైతన్య మహాప్రభు చెప్పారు. కలి మాయ ఉంది, కృష్ణ కవచం ధరించు. ఏంటా కృష్ణ కవచం? ఎల్లవేళలా ఆయన స్మరిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మన పూర్వాచార్యులు కూడా మనకు ఉదాహరణగా నిలబడ్డారు, చూపించారు. ఏం చేశారు వాళ్ళు? హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గరికి ఒక అద్భుతమైన అందమైనటువంటి వేష వచ్చింది, మీతో నేను సాంగత్యం చేయాలని. ఆయన ఏం చేశారు తెలియదా? టక్కని కవచం తీశారు. ఏంట కవచం? ఆయన చెప్పాడు, అమ్మా నీ కోరిక తీర్చుతాను ఖచ్చితంగా. అయితే నేను రోజులో చేయాల్సిన జపం మనలో కానీ పూర్వోత్తం కానీ లేకపోతే జపాలు చేతిలో ఉన్నాయండి. జపం తర్వాత చేస్తాను కానీ రామ్మరా. ఇది కాదు పద్ధతి, పద్ధతి అది కాదు. హరిదాస్ ఠాకూర్ చేసింది పద్ధతి. ఆయన ఏమన్నారు అంటే, అమ్మా రోజులో చేయాల్సిన జపం అది అయిన తర్వాత అంటే డైరెక్ట్ గా తిరస్కరించుండొచ్చు. కానీ మన దృష్టి వేరు, ఆచార్యుల దృష్టి వేరు. ఆచార్యులు ఏంటి అంటే వరస్ట్ కమ్ వరస్ట్. నేను అందుకనే వరస్ట్ సిచ్యుయేషన్ లో కూడా బెస్ట్ థింగ్ ఏదన్నా చేయగలమా అని ఆలోచిస్తారు. నేను అదే చెప్తాను కదా. గురు మహారాజ్ ఒకసారి అనంతపూర్లో ఓపెనింగ్ అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్లో ట్రైన్ లేట్ ఉంటే నేను ఆయన మాట్లాడుకుంటూ ఉన్నాం ప్లాట్ఫామ్ మీద. ఒక ఇద్దరు తాగేసినటువంటి భార్యాభర్తలు, ఇద్దరు తాగులు, భార్యాభర్తలు ఇద్దరు. నేను గురు మహారాజ్ని నన్ను చూసి వెటకారాలు వాళ్ళు ఏదేదో వేషాలు అని. నేను గురు మహారాజు నేను అన్నాను, కొంచెం దూరం వెళ్తాం గురు మహారాజు, వీళ్ళేదో పిచ్చోడు ఉన్నారు అంటే ఆయన కదలకుండా. ఆయన ఇంతకుముందు ఆయన పర్సనాలిటీ ఒక దండం ఉండేది. ఆ దండం వాళ్ళు ఇంకా ఆ రకంగా చేసే కొద్దీ ఆ దండం మీద చేయి పెట్టి ఆయన పెట్టుకొని వాళ్ళు చూసుకోవాలి. ఆయన నేను వెళ్దాము అనేసరికి ఆయన సెక్రటరీ పిలిచి ఇంటి దగ్గర ఏమైనా ప్రసాదం ఉందా, 2 లడ్డూలు తీసుకొచ్చారు. వాళ్ళని పిలిచారు, చెరుకు లడ్డూలు ఇచ్చారు. నన్ను అడిగాడు తెలుగులో ఈట్ అంటే ఏం చెప్పాలి, తినండి తినండి తినండి. వాళ్ళ తిన్నారు. అంత వెటకారాలు వ్యతిరేకులు ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రసాదం తిన్న తక్షణమే ఇద్దరు భార్యాభర్తలు గురు మహారాజుకి సాష్టాంగ నమస్కారం చేసేసి అంటే నేను వాళ్ళని అవాయిడ్ చేయాలనుకున్నాను, ఆయన వాళ్ళకి కరుణ ఇవ్వాలనుకున్నాను. ఆచార్యుల దృష్టి ఆ రకంగా ఉంటుంది. ఎటువంటి వ్యక్తికైనా కానీ ఎట్లా కరుణ ఇవ్వాలా? శిల ప్రభుపాదుల వారిని నేను చెప్పాను,
ఒక పవిత్రమైనటువంటి ఆచార్య, శుద్ధ భక్తుడు. అంటే మనం ఆయన యొక్క పరిస్థితి, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి పవిత్రత గురించి అసలు ఎట్లా పోల్చాలనే దానికి పదాలు రావాలన్నమాట. ఎందుకంటే ఎవరు పెద్ద పెద్ద ఆచార్యులు, పీఠాధిపతులు, వాళ్ళు రామానుజ, మధ్వాచార్య, శంకరాచార్య, వీళ్ళెవ్వరికి ఇవ్వనటువంటి బాధ్యతను ఆ దేవదేవుడు కృష్ణుడు ప్రభుపాదులు వారికి ఇచ్చారంటే ఆయన ఎంత పవిత్రమైనటువంటి గురువు ఆయన. అటువంటి వ్యక్తి ముందు వాళ్ళు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని కాళ్ళు కప్పుకొని ఈయన ప్రవచనం చేస్తుంటే, కీర్తన చేస్తుంటే ఏం మాట్లాడారు సహిస్తారు. వాళ్ళ దృష్టి వేరుగా ఉంటుంది. హరిదాస్ ఠాకూర్ దృష్టి కూడా వేరుగా ఉంది. ఆయన ఏమన్నాడంటే, రోజులో చేయాల్సిన జపం ఉందమ్మా, రోజులో చేయాల్సిన జపం ఉంది, నువ్వు కూర్చో, నీ కోరిక తీరుస్తాను. రోజంతా ఏం చేశాడు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రోజంతా హరిదాస్ ఠాకూర్ ఎవరు? నామాచార్య, నామానికే ఆచార్యుడు ఆయన. ఆయన ముఖపద్మాల నుంచి ఆ దివ్య వాణి, ఆ దివ్య నామ ఔషధం అది రోజంతా వింటూ ఉంది. రోజు అయిపోయిన తర్వాత మళ్ళా వేశారు, స్వామి రోజులో చేయాల్సిన జపం అయిపోతే నా కోరిక తీరుస్తానన్నారు. అప్పుడు హరిదాస్ మా రోజులో చేయాల్సిన జపం అయింది, మరి రాత్రి చేయాల్సిన జపం అదొకటుందా? అవును, రాత్రి చేయాల్సింది. ఆయన 3 లక్షల నామాలు చేస్తున్నాడు. ఆయన టైం ఎక్కడ ఉన్నాయంటే రాత్రి పనులు చేసుకుంటా ఉన్నాడు ఆయన. వేరేదేం లేదు. భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూర్ సమయంలో ఒక శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రోజంతా జపం చేసేవాడు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి భక్తి సిద్ధార్థ సరస్వతి మహారాజుల వారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఏమని ఇచ్చారంటే, ఆయన ఏం సేవ చేయట్లేదు, రోజంతా జపం చేసుకుంటున్నాడు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అన్నారు, అరే నాయన, రోజంతా జపం చేయడం చిన్న విషయం కాదు, అందరూ చేయలేరు, అదేదో స్పెషల్ ఆత్మ, ఎందుకయ్యా ఆయన డిస్టర్బ్ చేస్తారు, చేసుకోనిది. మాకు భక్తుడు ఉండేవాడు తిరుపతిలో, ఆయన మాటలు ఎక్కువ, మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు టీవీలో అంత ఫేమస్ ఉంటాడు, మాటలు ఎక్కువ. ఉదయం మంగళారతి తర్వాత నుంచి కూడా ఎవరైనా దొరికితే మాట్లాడుతూనే ఉండదు, జపం అయ్యేది కాదు. ఆయన రాత్రి రెండు దగ్గరికి వచ్చి, ప్రభు 144 పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు చేయాల్సింది. ఆయన ఏం చేసేవాడంటే, సరే నాయన ఈరోజు ఇంకా సేవ ఏం చేయొద్దు, ఈరోజు కూర్చొని నీ మాలన్నీ కంప్లీట్ చేసుకో అని చెప్పి ఒకరోజు సెలవు ఇచ్చాడు సేవ. మరుసటి రోజు వచ్చి ఏమై అయిపోయాయి అంటే, ఇంతకుముందు 140, నిన్నట్టు ఒక 10 కలిపితే 150 ఉన్నాయి, 150 ఉన్నాయన్న పెండింగ్ అనమాట, పెండింగ్. సో నామం చేయడం అంత చిన్న విషయం కాదు. అతన్ని చేయనింది అంటే లేదు, అట్టట్ట వదిలేస్తాను. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అయింది. వాళ్ళు ఎప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, రోజంతా జపం చేయాలి. ఉదయం ప్రసాదం, మధ్యాహ్నం రాజభోగం, సాయంత్రం ప్రసాదం, 3 పూట్ల ప్రసాదం, అకామిడేషన్, మళ్ళా లాస్ట్లో స్టైఫండ్, వాడికి డబ్బులు కూడా ఇస్తాం. అయితే ఏం చేయాలా? రోజంతా జపం చేయాలి. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇది షెల్టర్ గంటలు లేని వాళ్ళు ఎవరు ఊరంతా వచ్చేసారు ఆశ్రమం దగ్గర. వాళ్ళకు ఒక పెద్ద అకామిడేషన్ ఇచ్చేసి వాళ్ళకి ప్రసాదాలు పెట్టి జపమాలు ఇచ్చి జపం చేయాలి. మొదటి రోజు సాయంత్రానికి సగం మంది అవుట్, రెండో రోజుకి సగంలో సగం మంది అవుట్, మూడో రోజుకి ఒక్కడు లేడు. ఒరే, జపం చేస్తే 3 పూట్ల ప్రసాదము, అకామిడేషను, తర్వాత మళ్ళీ స్టైఫండ్, డబ్బులు, ఒక్కడు మిగలలేదు. అర్థం చేసుకున్నారా ఏంటి? ఆయన పేరేంటి? అకించన్ దాస్ బాబాజీ. ఆయనకి చివరి దశలో ఆయన శరీర త్యాగం చేసేటప్పుడు హార్ట్ నిలబడిపోయింది. డాక్టర్స్ వచ్చారు చెక్ చేయడానికి. వాళ్ళు స్టెటస్కోప్ పెడితే ఆ గుండెలో నుంచి చప్పుడు ఏమొస్తుందంటే
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆ జూనియర్ డాక్టర్ సెటస్కోప్ పెట్టి గుండె దగ్గర చూస్తే ఆయన గుండె హరే కృష్ణ మంత్రం చెప్తున్నాను. ఆయన లోకి వచ్చింది, నా చెవులు ఏమన్నా ఇది అంత ఆశ్రమం కదా, ఈ కీర్తన వినేసి నా చెవుల్లో ఏమన్నా కీర్తన ప్రతిధ్వనిస్తుందేమో అని చెప్పి ఆయన సీనియర్ డాక్టర్ చెప్పాడు. సార్ ఏం అర్థం కావట్లేదు సార్, గుండె దగ్గర సెటస్కోప్ పెట్టి లబ్ధం కొట్టుకోవట్లేదు సార్, హరే కృష్ణ అని చెప్తా ఉంది సార్ గుండె. ఆయన అక్కడా అంత పిచ్చి చేస్తున్నాయి అని ఆయన పెట్టాడు. ఆయన సెటస్కోప్ పెట్టుకొని చెవులు అది పెడితే ఆయన కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆయన గుండె ఎంతమంది డాక్టర్లు సెటస్కోప్ పెట్టి చూసినా కానీ హరే కృష్ణ మంత్రం ఆయన గుండె చప్పుట్లో అది వస్తూ ఉందన్నమాట. అంటే ప్రభుపాదుల వారు ఈ యొక్క హరే కృష్ణం అన్నటువంటి ఔషధం అందుకని చెప్పారు, గోలోకేన ప్రేమతన హరినామ సంకీర్తన. ఈ ఔషధం ఎక్కడి నుంచి చైతన్య మహాప్రభు తీసుకుని వచ్చారంటే గోలోకం నుంచి తీసుకుని వచ్చారు. ఎవరైతే దాన్ని సిన్సియర్గా వాళ్ళ జీవితాల్లోకి తీసుకుంటారో ఖచ్చితంగా ఆ ఔషధం ఆ భవరోగాల నుంచి ఆ జీవుడు విముక్తిని పొందేటట్టుగా ఆ ఔషధం పనిచేస్తుంది. అయితే ఆ ఔషధం తీసుకునేటప్పుడు పథ్యాలు మాత్రం పాటించాలి. ఆ పథ్యాలు ఏంటి అంటే భక్తికి విరుద్ధమైనటువంటి ప్రక్రియలకు దూరంగా ఉండాలా. మొట్టమొదటిది వైష్ణవ ఆచారం ఏంటి చెప్పారు చైతన్య మహాప్రభు, అసత్సంగ త్యాగో ఈ వైష్ణవాచారం. అసత్సంగ త్యాగం, చెడు సాంగత్యాన్ని మనం వదిలిపెట్టాలి. ఇది వైష్ణవాచారం, వైష్ణవ నియమం, విష్ణు భక్తుని యొక్క నియమం. చెడు సాంగత్యం అది వినడానికి మనం ఆ సాంగత్యాన్ని దూరం పెట్టాలి. సో ధ్రువుడు వచ్చి నారదుని ఎంక్వైరీ చేస్తే ఇది విషయం అని చెప్పారు. చిన్న వయసులో ఏదో కొట్లాడుకుంటారు, అది చేసుకుంటారు అంత మాత్రం ఇల్లు వాటిని వదిలేసి అడవికి తపస్సు చేయడానికి వస్తారా? ఇచ్చోడా ఓ వెళ్ళిపో, బాగా అనుభవించేసి అంతా అయిపోయిన తర్వాత రా. మనోళ్ళు కూడా ఏమంటారు, పిల్లోడు ఎవరన్నా భక్తిలోకి వస్తా ఉంటే అప్పుడే నేను కొంతమంది తల్లిదండ్రులు అన్నది విన్నాను అనమాట. అంటే ఒకప్పట్లో మేము 30 సంవత్సరాల కిందట ఎవడన్నా భక్తుడైతే అప్పుడు చాలా ఇదనమాట. ఆ తల్లిదండ్రులు వచ్చేమని ఎవడ తెలుసా, వీడు చచ్చినా పర్వాలేదు కానీ ఇంత భక్తుడి వేషంలో ఉంటే మా ప్రిస్టేజ్ ఏం కావాలా, మేము అసలు ఒప్పుకోం అని చెప్పి లాక్కున్నాం. చచ్చినా పర్వాలేదు, మేమేం చెప్పుకోవాలి, మా పిల్లలు సన్యాసి అయిపోయేటని చెప్పుకోమంటారా? మా తమ్ముడు కొడుకేమో డాక్టర్ చదివాడు, ఇంకోడేమో ఇంజనీరు, వాడు అమెరికాకు పోయాడు, వీడు ఇంకో ఆస్ట్రేలియాకు పోయాడు. మా ప్రిస్టేజ్ ఏమవుతుంది? వీడు భక్తుడైపోతే వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఆశ్రమంలో ఉండేదానికి మాత్రం వదిలిపెట్టాలి. ఇట్లాంటివే నారదమని చెప్తున్నాడు అనమాట. చూడ ఏం తపస్సు అంటారు, చిన్న వయసు ఎంత నీ వయసు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో పెద్దలు తెక్కకుండా ఉంటారు, ఇవన్నీ జరగకుండా ఉంటాయి. ఏంటి నువ్వు
తపస్సు చెప్పుకోకూడదు. వెళ్ళి అన్నీ అనుభవించేసి లాస్ట్లో చూద్దాం రా. ధ్రువుడు ఒకే ఒక్క బాణం కొట్టాడు నారదముని. నారదముని అంతటి వాడు సమాధానం లేకుండా నిశ్చేష్టుడైపోయి మంత్రోపదేశం చేసి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఏంటి ఆ బాణం కొట్టింది ధ్రువుడు అంటే, స్వామి మీరు చెప్పిన మాట వింటాను, అయితే మీరేదో అన్నీ అనుభవించిన తర్వాత రమ్మన్నారు కదా, అంతవరకు నేను బతికుంటానని మీరేమైనా గ్యారంటీ ఇస్తారా? అంతవరకు నేనేమైనా బతికుంటానని మీరేమైనా గ్యారంటీ ఇస్తారా? మీరు అన్ని అనుభవించి రమ్మంటారు భక్తికి, మరి అంతవరకు నేను బతికుంటానని మీరేమైనా గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా? ఏముంది సమాధానం? ఎవడైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఎంత ప్రొఫెషనల్ పేరున్న డాక్టర్ అయినా కానీ ఆపరేషన్ అయిన తర్వాత థియేటర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ప్రయత్నం మేము చేశామండి, ఇంకంతా దేవుడి మీద అంటాడు. వీడు లేదు నా మీదే అంటే వాడు ఒకవేళ తెచ్చాడంటే ఇరిపే కొట్టుకుంటాడు. అందుకని చెప్పి అంతా మా ప్రయత్నం చేశామండి, ఇంకంతా దేవుడి మీద అనే భారం ఎవరి చేతుల్లో లేదు. పదం పదం యత్రి పదం, ప్రతి అడుగులో కూడా విపత్తు ఉంది. ఏమయ్యా స్వామి నారద మునీంద్ర, నువ్వేమైనా గ్యారంటీ ఇవ్వగలవా? మీరు చెప్పే వయసు వరకు ఉంటానని చెప్పి ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? నారద ముని అన్నాడు, సబాష్, గెలిచావు శిష్య, గెలిచావు, శ్రీకృష్ణమతిరస్తు అని చెప్పి ఆశీర్వచనం చేశారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, తపస్సు చేసుకో. మరి ధ్రువ అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది? దృఢమైన చిత్తము కలిగిన వాడు ధ్రువుడు. ధ్రువ అని ఎందుకు పేరు వచ్చిందంటే దృఢమైన చిత్తము. మనం భక్తిలో వారం 10 రోజులు చాలా ఉత్సాహంగా కనిపిస్తాం, కీర్తనలో మళ్ళా కనపడ్డు. ఏమయ్యా కనిపించట్లేదు అని, ఏదో ప్రాబ్లం ప్రభు, అందువల్ల రావట్లేదు. ఇంకొక ఆయన అడిగితే నేను గుడికి వస్తామని బయలుదేరే ప్రభు, ఎలుకటం వచ్చింది అంతే. ఇంకొక ఆయన పిల్లటం వచ్చింది, అయిపోయారు. ఏదేదో కారణం. ధ్రువుడు తపస్సుకి ఉపక్రమించాడు, తపస్సు కూర్చున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వైకుంఠంలో స్వామి కనపడాలంటే నాకు తప్పదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంద్రుడికి భయం వేసింది. ఈయనంత చిన్న వయసులో ఎంత గొప్ప తపస్సు చేసేస్తున్నాడంటే నా సీత ఏమన్నా కొట్టేస్తాడేమో. వచ్చాడు ఇంద్రుడు. బాలుక, పెద్ద ప్రళయం వస్తూ ఉంది, పెద్ద తుఫాను, గాలులు, వరద, కొట్టుకొని వెళ్ళిపోతావు, అడివంతా కొట్టుకొని వెళ్ళిపోతా ఉంది, ఆలోచించు, రక్షించుకో నిన్ను. ఈయన మాత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆయనకు అదొక్కటి తప్పిస్తే ఇంద్రుడు బ్రెయిన్ వాచ్ ఏమీ ఎక్కట్లేదు, వినపడట్లేదు, ఏం లేదు. ఈయన అచ్చి కొట్టుకుని వంట చేస్తుంది ఆ వరంలో ఈయన కొట్టుకుంటుంది. ఇంద్రుడు అగ్ని వచ్చాడు, నా పోస్ట్ ఏమైనా కొట్టేస్తారేమో ఇంట్లో. బాలక, దావాగ్ని, అరణ్యం దహింపబడుతూ ఉంది, నిన్ను నువ్వు కాపాడుకో. అగ్ని, ఎక్కడ చూసినా అగ్ని, కాపాడుకో నిన్ను అని చెప్పి ఆయన చెవులో చెప్తున్నారు. ఈయన ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏం వినపట్లేదు, ఇదొక్కటే వినిపిస్తాం. అట్లాగా అందరూ దేవతలు వచ్చి ఈయన్ని కలత పెట్టారు. అదైపోతుంది, ఇదైపోతుంది, వెళ్ళు, పెద్ద పాము వచ్చి మింగేస్తా ఉంది ఇప్పుడు నిన్ను. అనకొండ, తమ్ముడు కొండ కాదు, అనకొండ.
మార్చేస్తుంది, మింగేస్తుంది. ఏం లేదు, ఏం లేదు. ఒక్క ఆ వాసుదేవ మంత్రం దాంతో. అంటే ఈ మహానుభావుల జీవితాలన్నీ కూడా ఎందుకున్నాయంటే, అరే మనకి చిన్న చిన్న సమస్యలు, దానికోసం ఎవరికీ దొరకనటువంటి భాగ్యం, ఆ దేవదేవుణ్ణి సేవించుకునే భాగ్యం దొరికితే చిన్న చిన్నవి. నేను ఇందాక చెప్పాను కదా, గుడికి బయలుదేరాను, ఎలుకడ్డం వచ్చింది. ఏమైనా ఎలుకడ్డం వస్తే డైనోసారస్ అడ్డం వచ్చినా వచ్చేయాలి గుడికి. ఎలుకడ్డం వచ్చింది ఆయన కూడా, డైనోసారస్ అడ్డం వచ్చినా వచ్చేయాలి. ఏమవుతాయి? ఏం కాదు. అసలు మనమే పెద్ద డైనోసారస్. మనల్ని ఎలుకలకి ప్లే చేస్తే చెప్పు చిన్న చిన్నవి. సో ఏదో కారణం వల్ల భక్తిని ఆపకూడదు. ఈ ధ్రువుడు స్థిరంగా నిలబడ్డాడు, స్థిరమైన చిత్తంతో నిలబడ్డాడు. ఇంతమంది దేవతలు కలతపెట్టినా కానీ ఆయన యొక్క చిత్తంలో ఏ రకమైన మార్పు లేదు. స్థిరంగా బలంగా కూర్చున్నాడు. ఆ స్వామి ప్రసన్న, ఆ స్వామి ప్రసన్న. ముల్లోకాల్లో గాలి స్తంభింపబడింది ఆయన తపస్సుకి. నారదుని అక్కడ పోయి రికమెండేషన్ కూర్చున్నాడు, వెళ్ళమని చెప్పాడు. స్వామి వచ్చాడు. స్వామి వచ్చి దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే ఇక్కడ ఆ దేవతా స్త్రీలు ఆ కృష్ణుడిని చూసి ఏ రకంగా వాళ్ళు మోహింపబడ్డారో, ఆ ధ్రువుడు ఆ దివ్యమంగళమైనటువంటి ఆ స్వామి దర్శనం చూసి తన్మయత్వం చెంది మనసులో అనుకుంటున్నాడంట, అరే చదువు సంధ్య లేకుండా తపస్సుకు వచ్చేసాను నేను. నాకు అసలు చదువు రాదు, ఏమి రాదు. ఆ స్వామిని చూస్తుంటే ఏదో వర్ణించాలా అని ప్రేరణ కలుగుతుంది, కానీ విద్య ఏమీ లేదు నాకు. ఎట్లా వర్ణించేది స్వామిని? ఆహా వా మంగళం, దివ్యమంగళ స్వరూపం, దివ్యమంగళ స్వరూపం. అప్పుడు స్వామి అడిగాడు, ఏ ధ్రువ నీకేం కావాలా, నీకేం కావాలా? ధ్రువుడు అంటున్నాడు, స్వామి పగిలిన గాజు పెంకుల కోసం వెతుకుతూ ఉన్నాను. అంటే తన తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పొందాలా అన్నటువంటి సంకల్పంతో తపస్సు చేయడానికి వచ్చాడు ధ్రువుడు. తన తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పొందాలన్న సంకల్పంతో వచ్చాడు. కానీ ఆ దేవదేవుని, అంటే మన జీవితంలో ఏదేదైనా టార్గెట్ ఉండొచ్చు, కానీ ఆ కృష్ణుడు అన్నటువంటి వాడు మనకు లభించాడు అంటే మనము కోరుకున్నటువంటి టార్గెట్స్ అన్ని కూడా తుచ్చమది తుచ్చం. ప్రభుపాదులు వారు చెప్తారు, పెద్ద రాజు దగ్గరికి వెళ్ళావు నువ్వు, ఆయన నీకేం కావాలా అంటే మీ చెత్తకుండీలో కొంచెం చెత్త డస్ట్బిన్ లో నుంచి అడిగితే ఎట్లా. ఈ ప్రపంచంలో ఎంత గొప్పదైనా కానీ భగవంతుడి దగ్గర నువ్వు నిలబడుకొని నాకు ఆ గొప్పది కావాలా అని అడిగితే చెత్త కుండీలో చెత్తతో సమానం. భగవంతుడితో పోలిస్తే అది భగవంతుడి ముందు నువ్వు నిలబడుకున్నప్పుడు మీరే నాకు కావాలని కోరుకునేవాడే తెలివైనటువంటి వాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ ధ్రువుడు ఆయన ఆ దివ్యమంగళమైన స్వరూపం ఆ భగవంతుని చూశాడు. అబ్బా పాదారవిందం పాదారవిందం, మహా అద్భుతం అద్భుతం అద్భుతం. ధ్రువుడు అంటున్నాడు, పగిలిన గాజు పెంకుల కోసం వెతుకుతూ ఉన్నాను స్వామి, వజ్రము లాంటి మీరు దొరికారు, నాకు ఇంకేం కావాలి, నాకు ఇంకేం ఉంటుంది. పగిలిన గాజు పెంకుల కోసం వెతుకుతూ ఉన్నాను, వజ్రం లాంటి మీరు దొరికారు, నాకు ఇంకేం కావాలి, నాకు ఇంకేముంటాడు, నాకు ఇంకేముంటాడు. సో కృష్ణ భక్తి ఏం చేస్తుంది అంటే ఇటువంటి చైతన్యంలో పరివర్తనను తీసుకుని వస్తుంది, మార్పు తీసుకుని వస్తుంది, మార్పు తీసుకుని. ధ్రువుడి కన్నా కోరికలు పెద్దదే ఉంటుంది. మనం ఎంతగా పెద్ద కోరికలు లేవు, మనకేమన్నా ఈ రాజ్యానికి అధిపతి అవ్వాలని కోరికలు ఏం లేవు, అంత పెద్ద లేవు. మనకుంటే నిచ్చలవు, తుచ్చమైంది తుచ్చం. ఆ దేవదేవుడు కృష్ణుడు, ఆయన దొరికితే ఏం కావాలి, ఇంకేం అవసరం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ హరే కృష్ణ మంత్రాన్ని తీవ్రతతో మనందరం కూడా చెప్పిస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే అది ధ్యానంతో చేయము, ధ్యానంతో చేయము. చేతిలో జపమాల, మనసులో వైజయంతి మాల లాగా ఉంటుంది మన జపం. అంటే వైజయంతి మాలే ఉండాల్సిన అవసరం లేదు, ఇంకో మాల ఏదన్నా కూడా ఉండొచ్చు. సో ఏదో ఆలోచన, ఏదో ఆలోచన, మాల పట్టుకున్నప్పుడే ఆలోచన లేదు, నువ్వు ఆ శబ్దాన్ని వినాలా. అందుకనే ఇన్అటెంటివ్ చాంటింగ్ అంటే ధ్యానం లేనటువంటి జపం కూడా ఒక అపరాధం. ఇప్పుడు మిమ్మల్ని నేను పిలుస్తాను, సురేష్ గారు ప్రభుజీ అంటే నేను నోట్తో ఏమో సురేష్ గారు అంటాను, నేను అది చూస్తాను.
మీరు వచ్చారు, ఏంటప్పుడు నన్ను పిలుస్తున్నాడు కానీ నన్ను పట్టించుకోవట్లేదు. మీకే ఆ ఫీలింగ్ కలదు, అవునా కదా? మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని పట్టించుకోకపోతే మీకు ఆ ఫీలింగ్ కలగదా? మరి మనమే అంత ఫీల్ అయిపోయేటప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన్ని మనం పిలిచేసి ఆయన వచ్చేసి ఏమయ్య సురేష్ పిలిచో వచ్చారంటే నాకు వేరే పని ఉందిలేండి అని చెప్పాడు. మరి ఆయన ఫీల్ అవుతాడు. మనమే పిలిచి మనల్ని పట్టించుకోకపోతే ఫీల్ అయ్యేటప్పుడు ఆయనకి ఎన్ని పనులు, ఆయన్ని మనం అగౌరవపరచచ్చా? అందుకనే దాని అపరాధం అన్నారు. అందువల్ల నువ్వు ఎప్పుడు ఫలితాన్ని సాధిస్తావు అంటే ఆ 16 పదాలు స్పష్టంగా నువ్వు ఎప్పుడైతే వినగలుగుతావో అప్పుడు నీ సాధన అన్నటువంటిది పూర్ణత్వం వచ్చింది. సాధన పూర్ణత్వం వచ్చింది. కీర్తన చేసేటప్పుడు వినాలా, నామం చేసేటప్పుడు వినాలా. ఆ తన్మయత్వంలో మహాప్రభు ఆయన పూరి జగన్నాథంలో ఆయన సంకీర్తనలో పాల్గొన్నప్పుడు ఈ ప్రాపంచికమే అసలు లేదే లేదనమాట. ఆయన నృత్యం చేస్తూ ఉంటే, ఆయన మహాభావానికి గురి అవుతూ ఉంటే శరీరం నుంచి రోమరంధ్రాలు, వాటిలో నుంచి స్వేద కాదు రక్తం వచ్చేదంట. మహాభావనలోకి వెళ్తే బ్లడ్ సెల్స్ బ్రేక్ అయ్యి మహాభావనకి ఒక పరాకాష్ఠ ఏంటి అంటే చెమట బదులు రక్తం వస్తుందంట. అది మహాభావన. చైతన్య మహాప్రభు అంత లీనమైపోయేవారు. జగన్నాథని కూడా చెప్పడానికి ఆయనకి మహాభావోద్వేగంలో జగ 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 అని చెప్పి కీర్తనలో లీనమైపోయారు. వీళ్ళందరూ ఉదాహరణగా మనకు నిలబడ్డారు అనమాట. ఎట్లా నువ్వు సాధన చెయ్యాలా అంటే, అరే నువ్వు ఇచ్చిన మార్గం సక్రమంగా చేయకుండా దాన్ని ఎట్లా నిందిస్తావయ్యా? నేను 10 సంవత్సరాలు చేశానండి, ఫలితం ఏం లేదండి. ఎట్ట చేయాలో అటు చేయలేదండి, ఫలితం ఎట్లా వస్తుంది అంటే ఎట్ట చేయాలో అటు చేయలేదండి. ఎట్ట చేయాలో అటు చేయాలండి, ఆచార్యులు చెప్పారు కదండి. ఎట్ట చెప్పారండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందుకని మనం ఏంటి అంటే ఆ శబ్దాన్ని స్పష్టంగా వింటూ, తర్వాత ఇంకోటి ఏంటంటే స్పష్టంగా వినాలంటే మనం రోజులు గడిపే విధానాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. మన రోజంతా భక్తికి విరుద్ధంగా గడిపామనుకోండి, అప్పుడు మార్పు తీసుకుంటే అవన్నీ గుర్తొస్తా ఉంటాయి. అజామినుడు పూలు తేవడానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేసి దిగజారిన సూర్యుడితో సాంగత్యం చేస్తుంటే చూశాడు. వచ్చాడు, సంధ్యావందనాన్ని కూర్చున్నాడు. కూర్చుంటే ఏం గుర్తొస్తుంది? ఆ వేశ్య ఆ సూర్యుడితో సాంగత్యం చేసేది గుర్తొస్తుంది. అందుకనే నిషిద్ధమైనటువంటి విషయాల జోలికి వెళ్తే వాడు నామం మీద ఏకాగ్రత పెట్టలేడు. అందుకని చెప్పి ఆచార్యులు ఇది నిషిద్ధం, ఇది నిషిద్ధం, ఇది నిషిద్ధం ఇవన్నీ చెప్పారు. వాటికి మనం దూరంగా ఉండి భాగవతం చదువుకొని రోజు పడుకోబోయేటప్పుడు భాగవతం రోజు కృష్ణ బుక్ చదవమని చెప్పారు ప్రభుత్వాలు. కరగట కృష్ణ బుక్ చదువు, లేకపోతే ఏదైనా మంచి ప్రవచనం ఒక 10 నిమిషాలు వినేసి పడుకో, లేదా మాల జపం చేసి పడుకో, చైతన్యం బాగుంటుంది. తర్వాత ఇంకోటి కూడా ఏంటి అంటే ఉదయంతో మనం మాల చేయడానికి ప్రయత్నం చేయాలి. రోడ్లు ఉదయంతో ఖాళీ ఉంటాయి, ట్రాఫిక్ ఉండదు. రోజు పెరిగే కొద్దీ ట్రాఫిక్ పెరుగుతుంది. ఈ మనసు అనే రోడ్లో కూడా రోజు కానీ పెరిగే కొద్దీ సూర్యుడు తేజస్సు ఎట్లా పెరుగుతుందో అట్లాగే దీంట్లో ట్రాఫిక్ పెరుగుతుంది, ఆలోచనల ట్రాఫిక్ పెరుగుతుంది. అప్పుడు నామం చేసేదానికి ఏకాగ్రత ఉండదు. అదే ఉదయంతో అయితే ఇక ట్రాఫిక్ ఉండదు. అప్పుడు నామం చేసేటప్పుడు అటు ఇటు పోకుండా. మీరు ఒకటి గమనించండి, గుళ్ళో కూర్చొని నామం చేసేదానికి అటు బయటకు వెళ్ళి చేసేదానికి కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. బయటకు వెళ్తే ఎవడో ఒకటి అటు బైక్లో పోతుంది. వాడికి స్కూటీ ఉంది, నాకు బుల్లెట్ ఉంది. నేను యాక్చువల్గా స్కూటీ కొనాలనుకున్నాను, కానీ బుల్లెట్ పొరపాటు కొనుక్కున్నాను. స్కూటీ అయితే బాగుండేదా, బుల్లెట్ అయితే బాగుండదు. ఒక పక్క మాలు జరుగుతూ ఉంటుంది. వాడి స్కూటీ చూసి మనకు ఆలోచన వాడికి, ఇంకోటి ఏదో చూస్తాం, అది చూసి మనకు ఆలోచన వాడికి. సో అదే ఇక్కడ ఉంటే అంతా కూడా కృష్ణ సంబంధంగా ఉంది కాబట్టి కొంచెం ప్రొటెక్షన్ అంట. సో అట్లాగే మన వాతావరణం కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా ఆ భక్తి పరంగా ఉంచుకోవాలి. ఇల్లు ఉందనుకోండి, 4 గోడలకి ఏదేదో అంటించుకునే బదులు కృష్ణుడు 4 ఫోటోలు పెట్టుకోవాలి. అటు ఎటు చూసినా కానీ కృష్ణుడు కనిపిస్తే మైండ్ అటు ఇటు పోకుండా. అదే ఈ ఫిట్ టవర్ పెట్టుకున్నాం అనుకోండి ఫోటో, అక్కడ
అక్కడికి ఎప్పుడు వెళ్ళాలబ్బా, హరే కృష్ణ హరే కృష్ణ ఎప్పుడు వెళ్ళాలక్కడికి అని చెప్పి ఆలోచన వస్తుంది. ఇక్కడ హరే కృష్ణ ఇక్కడ ఈ ఫీల్డ్ అవ్వాలి అవసరమా? అదే కృష్ణుని పెట్టుకుంటే బృందావనం, ఓకే బృందావనానికి ఎప్పుడు వెళ్ళాలన్న ఆలోచన వచ్చినా అది దివ్యం. సో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనల్ని ఆ కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. మన స్నేహితులు అటువంటి వాళ్ళే ఉండాలి, మన బంధువులు అటువంటి ఉండాలి. వాళ్ళెవరూ బంధువులు కాదు, నిజమైన బంధువులు. ఎవరు నిన్ను కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళగలడో వాడే నిజమైన బంధువు. ఇది మన కుటుంబం, ఇది అర్థం చేసుకోవాలా. ఈ కుటుంబంతో ఎక్కువ గడపడానికి మనం ప్రయత్నించాలా, ఈ కుటుంబంతో ఎక్కువ. సో ఇవన్నీ జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన భక్తి ఎట్లా సూపర్ ఫాస్ట్ ఎక్సెస్ లాగా చూసుకుని వెళ్తున్నారు. లేకపోతే ప్యాసింజర్ మీకు ప్యాసింజర్ కావాలా సూపర్ ఫాస్ట్ ఎక్సెస్ సూపర్ ఫాస్ట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ కూడా ఆ భగవంతుని రూపం పట్ల టేస్ట్, ఆ లీలల పట్ల టేస్ట్, నామం పట్ల టేస్ట్, దాన్ని పెంపొందించుకునే దానికి ప్రయత్నించాలా. మనం ఏంటి అంటే వ్యాపారం చేసేటప్పుడు ఆదాయం ఎంత వచ్చిందని చూసుకోవాలి. అట్లా లేకుండా పిచ్చిగా మన రాంప్రసాద్ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ దాంట్లో కూర్చోండి. రాంప్రసాద్ లాగా వ్యాపారం చేస్తే కష్టం అన్నమాట. ఆదాయం వచ్చిందా లేకుండా చూసుకోమని చేసేసుకోవాలి. వాడు చేస్తే ఉపయోగం లేదు. భక్తిలో కూడా ఆదాయం వచ్చిందా లేదా, మనం ఎదుగుతున్నామా లేదా, భక్తిలో రుచి కలుగుతాం, ఇవన్నీ కూడా ఆలోచించకుండా పిచ్చిగా నిన్న నేను చెప్పినట్టుగా ఆయారాం గయారాం, రాముడు వచ్చాడు పోయాడు అట్లా ఉండకూడదు. సో అందువల్ల ఆ జాగ్రత్తలు తీసుకుంటూ త్వరితగతిలో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి మనం ప్రయత్నం చేయాలా. ఇక్కడ ఆ భగవంతుని యొక్క దివ్య రూపాన్ని చూసి ఆ దేవతా స్త్రీలు కూడా వాళ్ళు తన్మయత్వం చెందుతూ ఉన్నారు, వాళ్ళు అద్భుతమైన ఆకర్షణ పొందుతున్నారు. మనం కూడా ఆ ఆకర్షణ ఆ కృష్ణుడి పట్ల పొందడానికి ప్రయత్నం చేసి దాన్నే తపస్య అంటారు. తపస్య అంటే అది పొందాలి. గురువుడు తపస్సు చేశాడు. ఏం పొందడానికి తపస్సు చేశాడు? కృష్ణుడిని పొందడానికి తపస్సు చేశాడు. ఆయన పొందే వరకు వదలలేదు, ఆ పట్టుదల వదలలేదు. మనం కూడా నాకు కృష్ణుడు కావాలా 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 అంతే, వేరే ఆలోచన. ఏకేహ గురునందన, ఒకే ఒక దృష్టి. అది ఎవరి మీద? రాధా గోపీనాథ్ మీద. ఇంకా వేరే ఆలోచన లేదు. హరే కృష్ణ. సందేహాలు ఎనీ డౌట్స్? ఆ ఐదుగురు యొక్క సాంగత్యం. వాసం అంటే ఏంటి? వాసం అంటే నివాసం, వాళ్ళతోటి సాంగత్యం. శ్రీవాసాది గౌరవత్త ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్? సో నేను ఇంకో కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పనుకున్నాను. అదేంటి అంటే ప్రీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రచారం చేయాలన్నటువంటి ఉత్సాహంగా ఉన్నటువంటి భక్తులు, వీరందరూ కూడా మీ నేమ్స్ ఆఫీస్లో ఇస్తే వారానికి ఒకరోజు ప్రీచర్స్ ట్రైనింగ్ అన్నటువంటి ఉంటుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అందరూ కూడా పాల్గొనండి. ఎందువల్ల అంటే ఇప్పుడు ఒక్కరి ప్రచారం వల్ల సరిపోదు. ప్రతి ఒక్క వ్యక్తి ప్రచారంగా తయారవ్వాలా, సమాజంలోకి వెళ్ళాలా, వ్యక్తులకి ప్రచారం చేయాలా, ఎంతమందిని వీలైతే అంతమందిని కృష్ణ చైతన్యంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. సో అందుకని మీరందరూ కూడా ప్రచారకులు అవడానికి ట్రైనింగ్ పొందాలి. అయితే మనం ఏం చేయాలంటే ఒక్కోసారి ఆ ట్రైనింగ్ అనేది లేకపోతే ఏం మాట్లాడాలో ఏంటో తెలియదు.
వాళ్ళకేం కావాలో అది ఇవ్వాలి, మనకేం కావాలో ఇవ్వకూడదు. సో ఇవన్నీ కొన్ని మెలకువలు అవి కొంచెం ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణ కార్యక్రమం అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అసైన్మెంట్ ఉంటుంది. మీరు ఒక ప్రదేశానికి పోయి ప్రచారం చేసుకుని అక్కడ భక్తుల్ని తయారు చేయాలని. సో అసైన్మెంట్ ప్రకారం మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి భక్తుల్ని తయారు చేయడం, లేదా మీ గృహాల్లో కూడా హౌస్ ప్రోగ్రామ్స్ లాగా పెట్టడం. అయితే వాళ్ళందరినీ కూడా ఏంటి అంటే టెంపుల్కి మనం అటాచ్ చేయాలి. ఎందువల్ల అంటే మనలో పూర్ణత్వం లేకుండా మనం ఒకవేళ ట్రైనింగ్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్స్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనం ప్రచారం అన్నటువంటి చాలా డేంజరస్ ఇదనమాట. ప్రభుపాదుల వారి శిష్యులు ఒక ఆయన చెప్తున్నారు, నదనం నజనం న సుందరి నా కవితాంబ జగదీశ కామయ్య అని చైతన్య మహాప్రభు చెప్పారు. నధనం, నాకు ధనం వద్దు. నజనం, జిందాబాద్ అనే అనుచరులకు. నా సుందరీమణుల సాంగత్యం నాకు వద్దు. కానీ ఎప్పుడైతే ప్రీచింగ్ చేస్తామో ఈ మూడు ఆటోమేటిక్ వస్తాయి. చాలా మంది ప్రవచనాలు అనేసి డొనేషన్ తీసుకున్నాం స్వామి అంటాం. మనం ఆ డొనేషన్ చూడగానే మనసు చెల్లించింది అంటే మళ్ళా జనాలు వస్తారు, అబ్బా ప్రభు గారు మీరు చెప్పారండి అంటే అయిపోయింది కదా. మనం ఏంటి చెప్పండి, మహానుభావులు ఇస్తే ఏదో నాకు ఎప్పుడో ఒకటి గుర్తొస్తే ఎవరైనా నాకంటే ఏంటది అంటే ఐన్స్టైన్ ఎవరైనా ఆయన ఒక సెమినార్లు ఇస్తున్నాడు సైన్స్ గురించి. 4 సెమినార్, ఆ రోజు 5 సెమినార్లు ఉన్నాయి. 4 సెమినార్లు ఇచ్చాడు. 5వ సెమినార్కి ఆయనకి ఫుడ్ సరిగ్గా తినక తలనొప్పి వచ్చేస్తున్నాడు. డ్రైవర్తో అన్నాడంట, అరే తలనొప్పి చాలా తీవ్రంగా ఉంది, నేను 5వ సెమినార్ ఇవ్వలేమంటాడు. సార్ మీరేమనుకుంటే నేను ఇచ్చేస్తాను సార్. నువ్వేట్లా ఇచ్చేదని రోజు ఎట్టున్నా కదా సార్. మనం కూడా ఏదో ఈ కథలు అవి 4 తినేసి మనం ఏదో చాలా ఇంక వేరే సర్వీసెస్ అని చెప్తే వాడు చాలా తక్కువ అనుకుంటారు. ఏం లేదు, ప్రభుపాద అంతా ఆయన పళ్ళాలు కడిగాడు, వంటలు వండాడు, అందరికీ సర్వ్ చేశాడు, అన్నీ చేశాడు ప్రభుపాద. మనకు ప్రచారం భగవంతుడు మనకు అవకాశం ఇచ్చేటప్పుడు చేస్తున్నాడు. ఏదైనా సిద్ధంగా ఉండాలి చేయడానికి, అది భక్తుడు అంటే. సో నేను చెప్పేస్తాను సార్. వీడు వెళ్ళాడు, ఈయన ఐన్స్టైన్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు, డ్రైవర్ వెనకాల కూర్చున్నాడు. ఆడకెళ్ళిపోతే సార్ మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి ఇచ్చేస్తాను. నేను వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ రోజు ఎక్కున్నాడు కదా, బ్రహ్మాండంగా ఇచ్చేసాడు సెమినార్. వాళ్ళు లాస్ట్లో సెమినార్ అయిపోయిన తర్వాత సార్ మాకు డౌట్ ఉంది. అప్పట్లో ఏంటి అంటే ఇప్పుడు వాట్సాప్లో ఎవరు ఏంటి ఫోటోలు అని ఐన్స్టైన్ అని పేరు ఉన్నారు కానీ ఎవరో తెలియదు. సో వీడు ఇచ్చేసాడు. వాళ్ళు క్వశ్చన్ అడిగాడు. వీడు డ్రైవర్ చాలా తెలివైనడు. ఆఫ్టర్ ఆల్ సిల్లీ క్వశ్చన్ ఇది, నేను చెప్పడం ఏంటి, నా డ్రైవర్ చెప్తాడు చెప్పి వాడు స్టేజ్ దిగి వచ్చేసాడు. ఈ లోపల ఏదైనా కొంచెం తలనొప్పి తీర్థం 1 అవర్ ఉంది కదా అని నేను వచ్చి ఏమైనా మళ్ళీ ఆ డౌట్కి సమాధానాలు ఐన్స్టైన్ చెప్పాడు. అట్లాగా మనం ఆ డ్రైవర్లు అంటున్నాం అనమాట. ఎప్పుడు కూడా అహంకారం తెచ్చుకోకూడదు, నేను ఏదో గొప్ప ప్రచారం. సో ఇవన్నీ కూడా మనలో పూర్ణత్వం వచ్చేంత వరకు వాటన్నిటిని కూడా మానిటరైజేషన్ ఉండాలి. ఎవరైనా మానిటర్ చేయాలి. లేకపోతే మనం ఇండిపెండెంట్ గా మనం ఏదో చేసేయచ్చు అని చెప్పి అనుకోని. ఎవడో ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు, వాడి దగ్గర ఒక అసిస్టెంట్ ఎవరైనా చేస్తే వాడు మొదటి రోజు ఒక గుర్రం తీసుకొచ్చారు. ఆ గుర్రానికి మెడ దగ్గర వాపుగా ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఏదో చెప్పారు, వీడికి ఏం అర్థం కాలేదు. ఆయన ఆ వెటర్నరీ డాక్టర్ ఏం చేశారంటే స్లెడ్జ్ హ్యామర్ అంటే చెక్క సుత్తి ఉంటుంది, ఆ చెక్క సుత్తి తీసుకొని వాడి మెడ మీద, ఆ గుర్రం మెడ మీద కొట్టాడు. కొడితే ఆ ఉప్పుగా ఉండిందంట మెడ దగ్గర, అది కొంచెం తగ్గిపోయిందంట. ఆయన వాడు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. వీటి అసిస్టెంట్కి చేరాడు కదా, ఓ వెటర్నరీ జాబ్ అంటే ఇంతేనా, ఒక సుత్తి ఒకటి పెట్టుకోవాలా, ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కొట్టాలా, కొట్టే వ్యాధి ఏమైపోతుంది, ఇంతే కదా అని చెప్పి ఎదురుగా బోర్డు పెట్టేశాడు. డాక్టర్ సుబ్బారావు వెటర్నరీ డాక్టర్ అని చెప్పి ఒక సుత్తి బొమ్మ పక్కన. ఆయన వాడి దగ్గరికి ఒక ఆవు బాగలేదని చెప్పి తీసుకొచ్చారు. వీడు ఆ సుత్తి తీసుకుంటామా అదమ్మా కొట్టాడు సార్. ఆవు పాపం చచ్చిపోయింది. వాళ్ళు ఈయన్ని చంపేశారు, చెత్త కొట్టేశారు. ఆయన వీడికి ఏం అర్థం కాదు. ఆయన సుత్తితో కొట్టాడు, డబ్బులు ఇచ్చారు, నేను సుత్తితో కొట్టానని చంపిపోయారు. ఏం అర్థం కాలేదని చెప్పి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. వచ్చి మీరు చేసిందే నేను చేశాను, మీకేమో డబ్బులు ఇచ్చారు, నన్నేమో కొట్టారు. ఇప్పుడు పిచ్చోడా, ఆ గుర్రం దోసకాయ ఒకటి మింగేసింది నవలకుండా, అది గొంతులో ఇరుక్కొని ఉండింది. నేను ఆ సుత్తితో కొడితే అది కొంచెం పగిలిపోయి కడుపులోకి వెళ్ళిపోయింది. అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ కదరా పిచ్చోడా అంట. సో అట్లాగా మనం ఏంటంటే కొంచెం ఏదైనా ప్రచారం చేస్తే మనం కూడా వెటర్నరీ డాక్టర్ లాగా ఇంకో బోర్డు పెడతామని ఆలోచన కూడా కలగచ్చు.
సో ఇవన్నీ అనంతం జరగకుండా ఉండడానికి సో మానిటరింగ్ ఉండాలన్నమాట. అందుకని ఏ భావనతో మనం ప్రచారం చేయాలా ఈ ట్రైనింగ్ పొంది అదే భావనని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకొని మనం వెళ్ళాలి. సో అందుకని మీ పేర్లు ఇవ్వండి. వారానికి ఒక రోజు మనం టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాము చేసుకొని దాని ద్వారా మీరు శిక్షణ పొంది మనం ఏంటి అంటే విస్తరించాలి. ప్రతి చైతన్య మహాప్రభు చెప్పారు, ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో కూడా నా నామం అన్నటువంటిది జరగాల అని చెప్పి జరుగుద్ది అని కూడా చెప్పారు చైతన్య మహాప్రభు. ఆయన చేసిన భవిష్యవాణిలో మనం ఒక సమితి అయితే అంతకన్నా భాగ్యం ఏమనిపించండి, అంతకన్నా భాగ్యం అవును కదా. సో మనందరం కూడా ఆ చైతన్య మహాప్రభు చెప్పిన భవిష్యవాణిలో ఒక సమితి అవడానికి ప్రయత్నం చేసి మనం ముందుకెళ్ళడానికి ట్రై చేద్దాం. హరే కృష్ణ. సపోర్ట్ చేశారు కదా, చాలా ఆటంగా వచ్చిన పర్ఫెక్ట్గా సో మనం ఉన్న పరిస్థితుల్లో ఫ్యామిలీ టెన్షన్స్ పనులు పర్ఫెక్ట్ చేయలేం కదా. బాగుంది అట్లా. అంటే ఎట్లుందంటే ప్రశ్న రామాయణం అంతా విని రాముడికి సీత ఏం కావాలన్నట్టుగా ఉంది. నేనేం చెప్పాను అంటే ధ్రువుడు అన్ని ఆటంకాలు వచ్చినా స్థిరంగా నిలబడ్డాడు. నేను ఒక్క పాయింట్ మిస్ అయ్యాను. ఏంటది అంటే ధ్రువుడు పొందిన ఆటంకాలతో పోలిస్తే మన ఆటంకాలు తుచ్చము అని చెప్పాను. ఫ్యామిలీవి అన్నీ ఉంటాయి, ఇవన్నీ సిల్లి. ధ్రువుడికి ఏమని చెవులో ఆటంకాలు వినిపించాయి, అడవి తగలబడిపోతుంది అని. మనకెవడన్నా నగరం తగలబడిపోతుంది అని చెప్తే కూడా మనం చలించకుండా భక్తి చేయాలా. ధ్రువుడిని ఎగ్జాంపుల్ తీసుకుంటే తగలబడేంత సమస్య ఏం లేదు కదా, ఎలుకే అడ్డం వచ్చింది, డైనోసారస్ కాదు అని చెప్పా. మనకు వచ్చే సమస్యలు ఎలుకలు లాంటివి, చిన్న చిన్నవి, మనం దాన్ని పెద్దదనుకుంటున్నాం. అందుకనే ఆచార్యులు ఏం చెప్పారు అంటే భక్తిలో స్థిర చిత్తం ఎవడైతే కలిగి ఉంటాడో వాడికి సముద్రం లాంటి కష్టం నీటి బిందువు లాగా కనిపిస్తుందంట. భక్తిలో స్థిర చిత్తం లేని వాడికి నీటి బిందువు లాంటి కష్టం సముద్రం లాగా కనిపిస్తుంది. వాడు చిన్న సమస్య వస్తే చిన్నది నీటి బిందువు. అక్కడ మనం ఏంటి అంటే మన చైతన్యం భగవంతుడి పట్ల ఎంత బలంగా ఉంది అనే దాన్ని బట్టి సమస్య మనకు కనిపిస్తుంది. బలంగా భగవంతుడి పట్ల ఉందనుకోండి మన చైతన్యము, పెద్ద సమస్య కూడా అది చిన్నదిలా కనిపిస్తుంది. కలియుగంలోనే కుదరాలి. ఏ యుగమైనా అట్లా కుదిరితేనే మనం ఉద్ధరింపబడతాం. యుగంతో సంబంధం లేదు. ఏ యుగమైనా అట్లా ఉంటేనే మనం ఉద్ధరింపబడతాం. మన సమస్య నిజాయితీగా చెప్తున్నా, 3 పూటలు మనకు ప్రసాదం దొరుకుతుందా లేదా చెప్పండి. మీ అందరికీ ఒక పూట ఎక్స్ట్రా అయినా పర్లేదు కదా, దొరుకుతుంది కదా. మనమేం అటువంటి పరిస్థితులు లేదు. ప్రభుపాదుల వారికి ఒక పూట భోజనం దొరకలేదు. ఆ కష్టంతో పోలిస్తే మనదేమన్నా కష్టం అని చెప్పాలి. మన సమస్య ఏంటి అంటే నాకు 4 పూట్ల ప్రసాదం దొరుకుతుంది, అది మన సమస్య. ఎట్టబ్బా జీవించుకోవాలి. 4 వెరైటీలు దొరుకుతున్నాయి, పెద్ద సమస్య. అలా బట్టలు కుట్టేసుకోమనండి, వాడికి 2 పూట్ల దొరుకుతుంది, నాకు 4 పూట్ల దొరుకుతుంది. సమస్య అయిపోయిందండి. ఇది తినలేక వస్తున్నానండి. నేను మామూలుగా చెప్తా ఉంటాను, అందరికీ ఏదో ఒక సమస్య ఉంది. వీడి సమస్య ఏంటంటే వాళ్ళందరికీ ఏదో ఒక సమస్య ఉంది, నాకు సమస్య లేదే, ఇది వీడి సమస్య. మనందరి సమస్య అదే, మనకే సమస్య లేదు. మనం సమస్య అనుకుంటున్నాం. ఎందువల్ల అంటే భక్తి యొక్క తీవ్రత అర్థం చేసుకోలేదు కాబట్టి. ఏంటయ్యా మనకు సమస్య? మీకు అందరికీ కట్టుకునేదానికి బట్టలు ఉన్నాయా? ఉన్నాయి కదా. తినడానికి తిండి ఉందా? ఉండడానికి ఇల్లు ఉందా? రావడానికి బండి ఉందా? దాంట్లో పెట్రోల్ ఉందా? ఇంకేంటయా సమస్య? ఇంకేంటి సమస్య? మనం పెట్టుకున్నాం సమస్యలు. సమస్యలే లేదు, మనం సమస్య చేసుకున్నాం.
ఒక గది ఉండేవాడికి ఒక రూమ్లో పడుకుంటాడు, ఒకడింట్లో 4 గదులు. ఈ సమస్య ఏంటంటే ఏ గదిలో పడుకుంటాము రాత్రంతా ఆలోచిస్తాం. సమస్య రే ఏదో ఒక గదిలో పడుకొని చావాలి, తెల్లారిపోతాయి గదిలో మైకు పడుకో ఏదో ఒకటి. ఆ సమస్య కాదు. నిజంగా సమస్యలు వచ్చేటి కొన్ని కల్పించుకునే సమస్యలు ఏంటి? ఎటువంటి సమస్య అయినా అన్ని వదిలి ఏంది సమస్య? మీ ముందు పెద్ద సమస్య ఉంది, జన్మ వృత్తి జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇటువంటి సమస్యలను ఫేస్ చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ ఉన్నావు నువ్వు, అదే సమస్య. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించకుండా ఈ సమస్య ఏంటి? ఈ సమస్య నువ్వు ఇక్కడ ఉన్నావు, అందుకే ఈ సమస్య. సమస్య లేని ప్రదేశానికి వెళ్ళిపోదాం. అదేంటి? వైకుంఠం, గోలోక బృందావనం. సమస్యలుండే ప్రదేశంలో కూర్చొని సమస్యలు ఉన్నాయంటే బయటకు రా. మరుగుదొడ్లో కూర్చొని బయటకు రా. అదే లేదండి, ఇక్కడ ఉండే తీర్చుకోవాలండి. అరే అక్కడ ఉంటే వాసన వస్తుందా ఆయన? లేదండి నేను బయటకు మాత్రం రాను, ఇక్కడే ఉంటాను. కానీ వాసన అంటే ఇక్కడ దాంట్లో ఉంటే అంటే ఉంటున్నాను, బయటకు వచ్చేస్తాం. అదే నేను రానండి, కానీ వాసన ఉంది. ఎట్లా అవుతున్నాడు? మనకుండే సమస్యలు ఏం లేదు. మనం అక్కడ అనుకున్నాం సమస్యలు ఏం లేదు. భగవంతుడి కృప వల్ల మహానుభావుడు తిండి ఉండడానికి ప్రదేశం లేదు, ఫాలోవర్స్ లేదు, వయసు లేదు. 70 సంవత్సరాల వయసులో ప్రభుత్వాలు మనందరి కోసం ఎంత త్యాగం చేశారు. అంత సమస్యలు మనకేమో ఈరోజు భగవంతుడి కృప వల్ల తిండి కరువు లేదు, బట్ట కరువు లేదు. మనం అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని వాటిని సమస్యలు అనుకొని అసలు సమస్య నుంచి శాశ్వత పరిష్కారం ఎత్తుకోకుండా మనం ఏదో చిన్న పట్టించుకోవాలి. ఏదో ఒక్కొక్క సర్వీస్లో ఉండి ప్రసాదంలో ఒక లేట్ అయింది, ఒక్కొక్క పూట అయితే రోజు రావట్లేదు, అదే పెద్ద సమస్య కాదు. లేదా ఒకరోజు సర్వీస్ కొంచెం ఎక్కువ, అదే పెద్ద సమస్య కాదు. ఇవన్నీ ఒకవేళ సర్వీస్ ఎక్కువైతే ఉంది, ఒక మెట్టు ఎక్కుతావు, ఒక భగవంతుడు ఎక్కువ అలా చేసుకోవాలి. ఇవన్నీ సమస్య కాదు అసలు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, నిజమైన సమస్య అర్థం చేసుకున్న వాడు తెలియదు. ఏంటి నిజమైన సమస్య? జన్మ, మృత్యువు, సంతానం, వ్యాధి. వీడు ఇంటెలిజెంట్ ఫెలో అని చెప్తారు. తర్వాత ఇంకో దానికి కూడా మీరు పేర్లు ఇవ్వాలి. అదేంటి అంటే నరసింహ చతుర్దశికి భక్త ప్రహ్లాద్ డ్రామా వేయబోతున్నాం మనం. ఆ డ్రామాలో పాల్గొనడానికి కూడా మీరు పేర్లు ఇవ్వాలి. సో అందరు పేర్లు ఇచ్చినా పర్లేదు, ఏదో ఫ్యాషన్ ఇచ్చేస్తాం. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శిల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, రాధా పార్థసారథి కి, రాధా కృష్ణచంద్ర కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌనితాయ్ కి, హరిరామ్ సంకీర్తన్ కి, పురంధరదాసు ఒక్క విషయం చెప్తారు. పురంధరదాస్ అదే అన్నారు, ఏంటంటే ಹೆಂಡತಿ ಇಲ್ಲ ಅಂತವನಿಗೆ ಹೆಂಡತಿ ಇಲ್ಲ ಅಂತ ಚಿಂತೆ, భార్య లేదు అనేవాడికి నాకు భార్య లేదు, పెళ్లి కాలేదు అని చింత. ಹೆಂಡತಿ ఇద్దే ಅವನಿಗೆ ఇద్దే ಅಂತ చింతే, భార్య ఉండేవాడికి ఈ రాక్షసుని కట్టుకొని వస్తున్నాను నేను అని చెప్పాడు. నేను నిన్న క్లాస్లో శుక్రవారం వరకు చెప్పాను. సమస్యలు ఎట్టున్నాయంటే అనవసరమైన సమస్యలు ఇవి. 2 శవపేటికలు పోతున్నాయి, వాటి వెనకాల కుక్కకి మాలేస్తున్నారు. ఆ కుక్క పోతా ఉంది. ఆ కుక్క వెనకాల ఇప్పుడు మెళ్ళ మాలేసుకొని డ్యాన్స్లు వేసుకుంటూ పోతున్నాడు. వాడి వెనకాల కొన్ని 100 మంది పరిగిస్తూ ఉన్నారు. ఒకడు వచ్చి ఆ సీన్ చూశాడు, వాడికి ఏం అర్థం కాదు. ఆ శవపేటికలు ఏంటి, కుక్క మెల్ల మాలేంటి, వీడు మెల్ల మాలేసుకున్నాడు, వెనకాల జనాలు అందరూ పరిగిస్తూ ఉన్నారు. ఏంటి అని అర్థం కాక ఆ మెల్ల మాలేసుకొని చిందులు వేసుకునేవాడిని. ఏంటి ఆనందం, ఎవరు ఆ శవపేటికల్లో అన్నాడు. వాడు అన్నాడంట, నా భార్య మా అక్క అన్నారు. ఎంత చచ్చిపోయారు, ఈ కుక్క చంపేసింది కదా, ఆ కుక్క నాకు ఇస్తావా అన్నాడు. వెనకాల ఉన్నారు జనాలు, వాళ్ళందరూ క్యూలో ఉన్నారు, వాళ్ళ వెనకాల పోయి. సో అనవసరమైన రిలేషన్స్ చెడుకోవడం ఏముంది. భార్యాభర్తలు ఇంత ముందు రోజుల్లో సింపుల్, ఏదో
భర్త పనిచేశాడు, భార్య ఇంట్లో పనులు చూసుకుంది, ఏదో భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తిగా మిగిలిన సమయాన్ని ఆధ్యాత్మిక జీవితంలో చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వదిలేసి గొంతమ్మ కోరికలు అనవసరమైనవి సృష్టించుకోవడం, వాటి కోసం కొట్లాడుకోవడం, సమస్యలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా అదే భక్తిలో ఉంటే అవన్నీ కూడా పోతాయి. నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనకు వెబ్సైట్ చేశాడు 10 సంవత్సరాల కింద. ఆయన నాకు ఆ వెబ్సైట్ తీసుకొని అంతా చూపిస్తే ఇంతకుముందు నా ఆఫీస్ పైన ఉండేది. నేను అప్పుడప్పుడు టెంపుల్కి రండి అంటే అతను అన్నాడు, బలవాడి గురువు గారు మీరు ఆ క్రౌడ్లో నన్ను గుర్తించరు, ప్రవచనానికి రెగ్యులర్గా వస్తాం, ఎస్పెషల్లీ మా భార్య నేను ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఖచ్చితంగా గుడికి వస్తాం, మీ ప్రవచనాల్లో కూర్చుంటే మా ఇద్దరికి ఏదో సమాధానం మెసేజ్ వచ్చేస్తుంది, ఎంత కొట్లాట భావంతో వస్తామో అంత ఆనందంగా తిరిగి వెళ్ళిపోతాం, మేము రెగ్యులర్ వస్తున్నాం మీ గుడికి అని చెప్పారు. భక్తిలో సమస్యలన్నీ పోతాయి, మనం చిన్నవి పెద్దవి చేసుకోవాలి. అందుకనే ఆచార్యులు చెప్పారు, భగవద్భక్తిలో ఉండేవాడికి సముద్రం లాంటి కష్టం నీటి బిందువులాగా ఉంటారు, భక్తిలో లేని వాడికి నీటి బిందువు లాంటి కష్టం పెద్దదిగా గోచరిస్తారు. అందువల్ల ఈ చిన్న డోంట్ వరీ. హరే కృష్ణ హరే కృష్ణ.